మొన్నటి వరకు ఆయన ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి పొలిటికల్ రూట్ పట్టుకున్నారు ఆయన. ఎవరిని ఏమీ చూసుకోకుండా తన స్థాయి మరచి మీరు రెచ్చిపోతున్నారు అనేటువంటిది చాలా మంది చేస్తున్నటువంటి కామెంట్. కిరాక్ ఆర్పి అమ్ముడు పోవాలి అంటే, అత్యధిక ప్యాకేజ్ రావాలంటే, గన్మ్యాన్లు రావాలంటే, చెన్నైలో మంచి విల్లా కావాలంటే, మీరు చెప్తున్న చెన్నై విల్లా ఎవరికి వచ్చింది? మీరు చెప్తున్న గన్మెన్ శ్రీరెడ్డికి నీకు ఇచ్చిన పదవి ఏంది? జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన పదవి ఏంది? నువ్వు చెప్పు. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని సేఫ్ గార్డ్ చేస్తూ తిడుతున్నారు అనేటువంటిది మీ ఆబ్లిగేషన్. జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లరికి ఉండేవు కాబట్టి ఇంకా తప్పక నీకు ఒక పోస్ట్ ఇచ్చినాడు. VPR ని గుండెల్లో గుడి కట్టారు. ఏం కుదిరింది మీకు VPR కి మధ్య డీల్? రూపాయి తీసుకోలేదు అనేది నేను చెప్పగలుగుతా, వాళ్ళు చెప్పగలరా తీసుకోలేదని? ఈరోజు శ్రీరెడ్డి చెప్పగలదా? పోసా అని చెప్పగలడా? టెంపుల్ సినిమాలో చెప్తాడు, మీరు తప్పు చేస్తున్నారండి, మీరు అబద్ధాలు చెప్తున్నారు, రౌడీల్ని గాంధీ జయంతిలో వదిలేశారు, నేను మీకు సెల్యూట్ కొట్టను అన్న ఈ డెకాయిట్ నా కొడుకే. అసలు ఎందుకని మీకు రోజా గారికి ఎక్కడ చెడింది? 5 సంవత్సరాల నుంచి కూడా చిరంజీవి గారిని తిడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది, ఎదుటి దగ్గర కూడా తిట్టిస్తుంది. వాళ్ళది ఏముంది, చిన్న చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అన్నప్పుడు అది కన్సర్న్ తో మాట్లాడింది అనుకోవచ్చు కదా. సరే మీ అమ్మ అంట చాలా పొలైట్గా నేను తీసేసుకున్నాను. కానీ రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము వడ్డీతో సహా చెల్లిస్తాము, ఇదిగో రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయి, మిమ్మల్ని కుక్కలను కొట్టినట్లు కొడతామని చెప్పి మీరు ముందే వార్నింగ్ ఇవ్వటం అనేటువంటిది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి వచ్చేసి వాళ్ళు అమ్మ అంటే నీ అమ్మ అనే పనితేనే వెళ్ళండి, వీలైతే మేము చెప్పిన VM మిషన్ని పగలగొట్టండి. ఏం చెయ్యాలో, ఎలా గొడవలు చేయాలో సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు అయితే అతను పుట్టిన బోతుబచ్చ సజ్జల భార్గవరెడ్డి అనేవాడు. ఆర్పీ లాంటి వాడు మాట్లాడినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసిస్తే బట్టలు లేకుండా ఫోటోలు మార్ఫీ చేయడం. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజకీయంగా ఇంత రిస్క్ అవసరం ఆర్పీ మీకు? జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా జెండా పట్టుకున్న జనసైనికుడు కావచ్చు, బీజేపీ మద్దతుదారులు కావచ్చు, టీడీపీ వాళ్ళు కూడా అందరూ రిస్క్లో ఉన్నట్టే. నేను ఒక్కడనే కాదు, అతను ఎవరిని బతకనివ్వడు. వేణుస్వామి ఎందుకు టార్గెట్ చేసి వేణుస్వామి మీద విరుచుకుపడుతున్నారు ఆర్పీ మీరు? అసలు పోసాని, పోరుగడ్డ అనిలు, పంచ ప్రభాకరు అనేదే మీకు తెలుస్తుంది. వాళ్ళ మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, రావణాసురుడి జాతి వాడు, మెలకన్నాడు, వాడు ఎవడో కాదు వేణుస్వామి. వేణుస్వామి అనేవాడు డకాయిట్ నా కొడుకు, వాడు చీటరు. వాస్తవం చెప్తున్నా నేను, ఇది అంటున్నా. ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి పొలిటికల్ రూట్ పట్టుకున్నారు ఆయన. ఆ రూట్ కూడా మామూలుగా లేదు. తాను ఎంచుకున్న పార్టీని సేఫ్ గార్డ్ చేసుకుంటూ ప్రత్యర్థులపై చెలరేగిపోతున్నారు. ఎంతవరకు అంటే సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ చేస్తూ, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా టార్గెట్ చేస్తూ ఓ రేంజ్లో బూతులు తిట్టేంతగా. అయితే ఎందుకని కామెడీ స్కిట్స్ నుంచి పొలిటికల్ జర్నీ వైపు ఆయన రూట్ మళ్ళింది, రేపు ఆయన ప్రస్థానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్ గా చర్చిద్దాం. జబర్దస్త్ ఒకనాటి కమెడియన్ తర్వాత బిజినెస్ రూట్ లోకి మారి ఇప్పుడు పొలిటికల్ స్టార్ గా మారినటువంటి కిరాక్ ఆర్పీతో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ఆర్పి గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్. ఆర్పి గారు, చాలా కష్టమైపోయిందండి మిమ్మల్ని పట్టుకోవటం, పర్లేదు, చాలా హెక్టిక్ గా ఉంది. జబర్దస్త్ లో ఉన్నప్పుడే కాస్త ఫ్రీగా ఉన్నట్టున్నారు, అపాయింట్మెంట్లు అంతా కూడా చాలా దొరికేది. ఏంటి ఉన్నట్టుండి సార్ జబర్దస్త్ లోంచి బయటికి రావటం, ఇదంతా ఎపిసోడ్ దాంట్లోంచి మనం పోవనక్కర్లేదు. ఎందుకని ఇంతకాలం లేనటువంటి పొలిటికల్ టచ్ 2024 ఎన్నికలకు మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే మామూలుగా ఇది ఒరిజినల్గా జరిగింది ఎట్లా అంటే, ఓ రోజు నేను మా వైఫ్తో కలిపి తిరుమలకి వెళ్ళా. ఓకే. తిరుమల అంటే మాది నాయుడుపేట దగ్గర సగుటూరు అనే గ్రామం. సగుటూరు మాకు చాలా దగ్గర అనమాట. చెన్నై కూడా చాలా దగ్గర, అలానే తిరుపతి తిరుమల దేవస్థానం కూడా మాకు చాలా దగ్గర. ఓ రోజు ఆ తిరుమలకి వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి చూసేవాడిని. మా నాన్న పేరు వెంకటాద్రి నాయుడు, మా అమ్మ పేరు వచ్చేసి పద్మమ్మ. వాళ్ళ పేర్లు కూడా ఆల్మోస్ట్ దేవుడి పేర్లే. నా పేరు ప్రసాద్, రాటకొండ ప్రసాద్. అయితే
ఆ దేవుణ్ణి చూద్దామనే ఆశతో వెళ్ళినప్పుడు లోపల అన్నదానానికి వెళ్ళినా. ఓకే. వెళ్తే ఎంత దారుణంగా ఉందంటే అన్నం సరిగ్గా ఉడకల. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వరునికి పెట్టే ప్రసాదం కావచ్చు, అక్కడ భక్తుల సంబంధించిన హుండీ కావచ్చు, తర్వాత భక్తులు తీసుకునేటువంటి ఆ దర్శనం కావచ్చు, అందులో ప్రత్యేకమైన విభాగం కూడా భోజనం అనేది, అన్నప్రసాదం అనేది కూడా. అది తినేటప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది సీఎంలు ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకంగా ఎవరు ఆ విధంగా ఎవరికి పెట్టలే. ఆ తినేటప్పుడు అన్నం సరిగ్గా ఉడకలేదు, అక్కడ ముందుగా పెట్టే ప్రసాదం సరిగ్గా లేదు, ఆ వడ్డించే విధానం బాగాలేదు. తర్వాత ప్రపంచంలో నలుదిక్కుల నుంచి కూడా కొన్ని కోట్ల మంది జనాలు వాళ్ళు దేవుడికి కానుకలు ఇవ్వడానికి కానీ, ముడుపులు చెల్లించడానికి కానీ ఒక నమ్మకంతో కూడా ఒక ముస్లిం సోదరులు వస్తారు, మిగతా మతాలు, కులాలు, వర్గాలు తేడా లేకుండా వస్తారు మన భారతదేశంలో మన వెంకటేశ్వర గుడికి. అలాంటి దగ్గర అలాంటి ఒక చర్య చూసిన తర్వాత ఏదో తేడా కొడుతుంది. అంటే రోడ్లు సరిగ్గా వేయట్లేదు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తాను సరిగ్గా ఇవ్వలేదు, రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఆడవాళ్ళని అవమానంగా తిట్టిస్తున్నారు, బూతులు తిట్టడానికే డబ్బులు ఇచ్చి మరి ఒక వ్యవస్థను నడుపుతున్నారు అనేది ఒక విభాగం అయితే, ఎప్పుడైతే మన ఇష్ట దైవాన్ని అంత పెద్ద కొండ మీద ఉండేటువంటి దేవుణ్ణి కూడా ఇలా కలుషితం చేస్తున్నారు, విశిష్టత అంటే అంటే ఒక చిన్న చిన్న విషయాలు అయితే రాజీ పడేటివి కొన్ని ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్న ప్రసాదం కాడి నుంచి రెండోది మనకి చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది, పైన మనం తినేటువంటి దేవుడికి ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం ఉంటుంది. అది ఇంతకు ముందు అది అంటే భారతదేశంలో రకరకాల గుళ్ళు గోపురాలు ఉంటాయి. యాదగిరి గుట్ట కావచ్చు, అన్నవరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, సింహాచలం కావచ్చు, సూర్యాపేట చెంగళమ్మ కావచ్చు, ఈ విధంగా రకరకాలు ఉంటాయి. అన్నిటికీ కూడా దేవునికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, వాటికి విశిష్టత వేరే ఉంటుంది, వాటి దగ్గర ఘన చరిత్ర వేరే ఉంటుంది. అలానే ప్రసాదం అనేది కూడా ఒక చోట దొరికింది ఇంకో చోట ఉండదు. అలా వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఒక ప్రసాదం నార్మల్గా రోడ్డు పక్కన ఎక్కడో అమ్మే లడ్డు కన్నా హీనంగా ఉంది. రెండోది అది నాకు పాయింట్ అనిపించింది. మూడో పాయింట్, దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పట్టుకొని తోసేయడం. అంటే కొంతమంది నడిచి పైకి వస్తారు, కొంతమంది కంపార్ట్మెంట్లో దొడ్లో ఉంటారు, కొంతమంది డబ్బు ఉండే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ పెద్ద హోటల్స్లో దిగి ఆ తర్వాత ఎలవనేళ్ళతో దర్శనాలు, సెలబ్రిటీ దర్శనాలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, అవి వేరే విషయం. ఎవరైనా ఫైనల్గా ఆ గర్భగుడి దేవుడి దగ్గరకు వచ్చి ఆ 1 మినిట్ కోసం ఇదంతా పడతారు వాళ్ళు. అక్కడ జరిగేది ఎంత అరాచకంగా ఉందంటే ఇంకా తోసేయడమే, అనడు అనడు అనడు. ఇప్పుడు బాహుబలి సినిమాలో మన అనుష్క గారు వెళ్తా ఉంటే అట్లా లైన్లో రండి అట్లా అంత అరాచకంగా ఉంది. చెయ్యకపోతే అట్లా ఇక్కడ చెయ్యేసారని కాదు, చిన్న పెద్ద వయసా వృద్ధాప్యమా భక్తి అని లేదు, ఆ తోసేసే విధానం. అంటే దేవుడు ఎదురుగా ఉన్నాడు, ఇంత కష్టపడి వచ్చింది చూడడానికి, ఒకడే 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 30,000 ఖర్చు పెట్టారు. కొంతమంది కింద నుంచి పాపము అపసోపాలు పడి గోవిందనామ స్మరణాల సాక్షిగా నడుచుకుంటూ వచ్చినారు. ఎంత వచ్చినా చివరిగా చూడగలిగింది ఒక్కటే. అంటే వాళ్ళు అంత అరాచకంగా తోసేయడం, దేవుణ్ణి కూడా చూడలేనంత టయాన్ని ఇవ్వడం, అక్కడి నుంచి కిందకు దోసేస్తే కొంతమంది కింద పడిపోవడం, ఇవి కూడా మనం ఈరోజు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే రకరకాలుగా వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో కూడా అక్కడ ఛానల్స్లో కూడా పెట్టిన సంగతి ఉంది మనకి. హుండీలో కూడా చాలామంది అక్కడ డబ్బులు వేస్తారు, అంటే నిలువు దోపిడీ అంటారు. మా అబ్బాయికి బాగుంటే, లేకపోతే మేము అనుకున్నది జరిగితే, మేము ఒక బిజినెస్ పెడితే, మేము అనుకున్నంతగా ముందుకెళ్తే అని వాళ్ళు రకరకాల కోరికలతో ముడుపులు చేయించారు. వాళ్ళు కూడా వేసేది కూడా ఈరోజు ఆ వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి పవిత్రమైన కార్యాలయాలకు కానీ, అదే కార్యాలకు కానీ, ఆ కార్యాలయాలకు కానీ సరిగ్గా అందుబాటులోకి వెళ్ళట్లేదు. అందులో రకరకాల కొంతమంది తాలిబొట్లు వేసేస్తారు, కొంతమంది వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చినటువంటి చిన్న చిన్న ఉంగరాలు కావచ్చు, ఇలాంటి అంటే వాటిని కూడా అపవిత్రం చేస్తూ, ఇంతకుముందు చుట్టూ పరకామని ఉండేది, మన చుట్టుపక్కల డబ్బులు కానీ లెక్క పెట్టారు, అసలు ఏం లేవు ఇప్పుడు. అంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా వాటి అన్నీ కూడా అపవిత్రం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు కింద నుంచి టీడీపీ గవర్నమెంట్లో నడుచుకుంటూ పైకి వెళ్తే వెళ్ళే క్రమంలో మీరు నమ్మరు, అంటే ఇది వాస్తవంగా జరిగే క్రమాలు, అంటే మాకు ఇంకా దగ్గర ఒక చోట సాంబార్ అన్నం, వా
అసలు ఎవరు మనం చేయలేము ఆ విధంగా. మునక్కాయ వంకాయ వేసి ఏది చేసినా కూడా ఏందో మరి ఆ దేవుని కృపో, మరి ఆ దేవుని చల్లని ఆశీస్సులు, టీడీపీ గవర్నమెంట్ యొక్క ఆ బలమైనటువంటి దేవునికి బాగా చేయాలనే తపను, ఒక చోట అది ఉంటే ఇంకో చోట కర్డ్ రైస్ ఉంటే, ఇంకో చోట మజ్జిగ ఉంటే, ఒక చోట పాలుంటే, అసలు కింద నుంచి పైకి వెళ్ళే ఒక సాధారణమైన భక్తులకి బ్రహ్మరథం పట్టేది టీటీడీ అప్పట్లో, టీడీపీ ఉన్నప్పుడు. ఈ రోజు అటు వెళ్తుంటే ఏదో మెట్లు ఉన్నాయి, మనం ఎక్కుతున్నాం, ఏదో పైకి వెళ్తున్నాం, ఏదో దేవుడు ఉన్నాడు. ఈ రోజు పైన కూడా ఉండేటువంటి పెద్ద పెద్ద దేవుని సన్నిధిలో పూజలు చేసేటువంటి పూజారులు కూడా ఎంతో ముందంత దేవుని మీద ఆసక్తిని చూపించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడిని తెస్తుంది. ఇది ఒకటి కాదు, నేను ఇవన్నీ ఒక రోజులో ఇవన్నీ చూశాను. పైన హోటల్స్ పరిస్థితి కావచ్చు, పైన ఏం జరుగుతుందో తెలియదు కానీ పాను పరాకులు దొరుకుతున్నాయి, సిగరెట్లు తాగుతున్నారు. అంటే ఇప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు కూడా, ఏది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ఆంధ్ర సపరేట్ అయిపోయినప్పుడు కూడా కావచ్చు, ఏ సీఎం కూడా, ఏ చీఫ్ మినిస్టర్ కూడా, ఎవరు కూడా ఏది తప్పు చేసినా, ఏ పథకం కరెక్ట్గా చేయకపోయినా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, పంచి చేస్తే గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సన్నిధికి మాత్రం ఎటువంటి ఆటంకం కానీ భంగం కానీ కల్పించలేదు. మొట్టమొదటిసారి అరాచకమైనటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడ సందిగ్ధమైంది, అక్కడ నెలకొల్పబడింది. నేను అక్కడ అరే దీన్నే ఇంతగా చెడగొడుతున్నాడంటే, అంటే వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఏమైనా అవుతాదేమో, ఆయన ఒక మహిమ కలిగినటువంటి దేవుడు అనే దానికి కూడా భయపడకుండా ఈ విధంగా ఇలా చేస్తున్నాడంటే, మిగతా కొండ కింద ఉండేటువంటి జిల్లాలు కాన్స్టిట్యూన్సీలు కానీ వాళ్ళకి ఇంకేం న్యాయం చేస్తాడు అని అప్పుడు నా మనసు వికలం అయిపోయి చాలా బాధకు గురైపోయి, నేను నా వంతుగా నేను మాట్లాడాలి, జనాలకు తెలిసేలా చెయ్యాలి అనుకొని నేను ఫీల్ అయ్యి, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి, కొంచెం స్ట్రక్ అయ్యి, నా మనసు కొంచెం బాధపడి, బాధాతప్త హృదయంతో అప్పుడు నేను మాట్లాడాలి. టీటీడీ అనేది టీడీపీ గవర్నమెంట్లో చాలా గొప్పగా ఉండేది. ఈరోజు పైన కింద ఉంటే ఎలా ఉంటుందో పైన అలానే ఉంటుంది. అందుకు పైకి పోవడాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వరం చూడడానికి అక్కడికి వస్తుంటే ఇక్కడ ఏముందబ్బా, దీనికి ఎందుకు రావాలా, ఈ ప్రసాదం పెద్ద గొప్పదేం కదా, మేము ఆల్రెడీ మా ఇంట్లో చేసుకొని తినిందే, అన్నం మన ఇంట్లో కింద వచ్చేటప్పుడు 5 రూపాయలు అన్నం తిన్నా కూడా ఇంతకన్నా బాగుంది అంటా ఉంటే, ఆ విశిష్టతను తగ్గిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇదే పద్ధతిని నేను ఒక ముస్లిం అయినా మాట్లాడేవాడిని, ఒక క్రిస్టియన్ అయినా మాట్లాడేవాడిని. నేను ఇతర మతాలని ద్వేషించట్లేదు, ఇతర మతాలని గౌరవిద్దాం, మన మతాన్ని మనం కాపాడుకుందాం. ఇక్కడ మొదలైన నా ఆలోచనే మిగతా అన్ని విషయాల్లో కూడా ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం మీరు వెళ్ళేటప్పుడు వాపి గారు కేవలం దర్శనం కోసమే వెళ్ళారా, లేకపోతే జగన్ మీద వ్యతిరేక భావాన్ని నింపుకొని వెళ్ళారా? జగన్ మీద ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కానీ చూడడానికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు జగన్ గారి మీద ద్వేషం ఉండాలని చెప్పేసి భోజనం బాగాలేదని చెప్తున్నానా? కొన్ని కోట్ల మంది జనాలు అదే చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ద్వేషం వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ పెంచుకునే విధానంలో నేను వెళ్తే ద్వేషం మిగిల్చిన పరిస్థితి అక్కడ ఉంది. మీరు కావాలంటే యూట్యూబ్లో పెట్టిన కొన్ని వందల వీడియోలు ఉంటాయి, వాటిని వీక్షించండి, ఒకసారి వాటిని పరీక్షించండి. ఆయన మీద ఇప్పుడు ఒకటి చెప్తున్నా, వెంకటేశ్వరంతో పెట్టుకుంటే, కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకుంటే నాశనం అయిపోతారని నానుడి ఉంది. అది ఒకానొక సమయంలో జరిగింది, అందరికీ అది తెలుసు కూడా. అలాంటిది నేను ఇప్పుడు వెంకటేశ్వరం కొండ మీద అన్నీ బాగున్నాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడితే నేను నాశనం అయిపోనా? నా కుటుంబం లేదా, నాకు లైఫ్ లేదా, నాకు జర్నీ లేదా? దట్స్ ఆల్ మై అబ్లిగేషన్ ఈస్. ఎందుకంటే మీరు ఈ ఉదాహరణని చాలా కాలం నుంచి, చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అవును, టెక్నికాలిటీలో చూసుకుంటే అవును, తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటి ఒక ప్రత్యేకమైన అటానమస్ ఉన్నటువంటి బోర్డు అది. అవును, దానికి ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం ఉండదు, కేవలం చైర్మన్ నియమించుకునే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది. అవును. సో ఇది తెలిసి కూడా అవును, ప్రభుత్వం యొక్క అజమాయిషి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారంలో ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వం యొక్క అజమాయిషి టీటీడీ మీద ఎలా ఉంటుంది, ఉన్నా కూడా టీటీడీ వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ కమిటీ, ఈసీ, సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, ఇవి రెండు కూడా మన 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఒకటి కూటమి, ఇంకోటి సింగిల్గా నిలబడుతుంది. ఇంత పెద్ద అంటే మన రాష్ట్రంలో ఈసీ సిట్టు రెండు కలిపి పనిచేస్తూ ఈవీఎం మిషన్ల దగ్గర కూడా
అత్యధిక అంటే పట్టుగా అంటే గట్టిగా ఒక మంచి రక్షణ స్థితిని కల్పించినా కూడా అంటే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేని సిట్టు కావచ్చు, ఈసీ కావచ్చు, ఎంత దిగినా కూడా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోయి మరి ఈవీఎం మిషన్ ఎలా పగలగొట్టాడు? ఇంత పెద్ద అంటే ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారే వాళ్ళకి కావాల్సిన నాయకుడిని కానీ వాళ్ళ మార్పును కానీ కోరుకునే సందర్భాల్లో 5 సంవత్సరాలకి ఒకరోజు వచ్చే సందర్భాల్లోనే అందరూ చూస్తున్నాగా, ఈసీ డిపార్ట్మెంట్ ఉన్నాగా, సిట్ డిపార్ట్మెంట్ ఉన్నాగా, ప్రపంచం మొత్తం లైవ్లో పలు రకాలుగా చూస్తున్నా కూడా ఈసీ మిషన్ తీసుకెళ్లి పగలగొట్టే అంత శక్తి ఉన్నప్పుడు తిరుమలలో ఉండే చైర్మన్ మనిషిని లొంగ తీసుకొని అన్యాయం చేసే స్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి లేదంటారా? మీరు చెప్పిన సంఘటనే గనక తీసుకున్నట్లయితే ముమ్మాటికి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ తప్పే. అవును, ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లు అక్కడ రిగ్గింగ్ జరిగింది, ఆ రిగ్గింగ్ టీడీపీ వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఈవీఎం ధ్వంసం చేయడం ముమ్మాటికి తప్పే. అవును, ఎందుకంటే దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్పి గారు, ఇప్పుడు ఈ పొలిటికల్ దానికి మీరు టీటీడీని జత చేసి మాట్లాడటం అనేటువంటిది కావాలని ప్రజల మనోభావాలని మతంతో ముడిపట్టి రాజకీయాలను రెచ్చగొడుతున్నటువంటి కామెంట్ మీ పైన బాగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట మాట్లాడతా, ఇప్పుడు నేను చెప్పింది రాంగు అని మీరు అనుకుంటే, ఎంతో ముందు తిరుమలకి వెళ్ళిన ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళ బిడ్డల సాక్షిగా, వాళ్ళ కుటుంబం సాక్షిగా, వెంకటేశ్వర సాక్షిగా ఒట్టేసి కింద కామెంట్లో పెట్టమనండి. తిరుమల గురించి నేను చెప్పింది ఒక్కటైనా అబద్ధమైనా, అది తప్పుడు ఆరోపణ అయినా సరే నేను ఒకటే చెప్తున్నా, నేను ఓడిపోవడానికి కాదు, నాశనం అయిపోవడానికి కూడా సిద్ధం. ఇది ఇప్పుడు నేను తీసుకెళ్లి తిరుమలలో నీతో నేను డిబేట్ పెట్టలేను. ఎంతో ముందు ఎవరైతే తిరుమలకి వెళ్ళారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆర్పి చెప్పింది అబద్ధం అయితే మీరు ఏమైనా నన్ను అనొచ్చు, కానీ మీ మనసుకి మీకు తెలుసు ఆర్పి ఏం చెప్పాను. కింద కామెంట్ల రూపంలో నేను చెప్పింది కరెక్ట్ అయితే గోవిందా అని పెట్టమని నేనే కోరుకుంటున్నా. మీ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే, మీ స్వస్థలం ఇంకా చెప్పాలంటే మీ సొంత జిల్లా నుంచే మీరు మీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం మీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం అంతా కూడా హోరాహోరీగా మీ నెల్లూరు జిల్లాలోనే జరిగింది. ఎందుకని విపిఆర్ ని అంత వెనకేసుకొస్తున్నారు మీరు? ఎందుకంటే విపిఆర్ వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆర్పి మాట్లాడలేదు. అవును, విపిఆర్ వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు ఆర్పి పొలిటికల్ ప్రత్యర్థుల పైన రెచ్చిపోలేదు, వీరంగం వేయలేదు. అవును, కానీ అదే విపిఆర్ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆర్పి తెర మీదకు వచ్చారు, ప్రత్యర్థులు తూర్పార పడుతున్నారు. అన్నింటికీ మించి విపిఆర్ ని గుండెల్లో గుడి కట్టారు. ఏం కుదిరింది మీకు విపిఆర్ కి మధ్య డీల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపిఆర్ గారు రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏ పాలిటిక్స్లోకైనా ఎవరైనా వాళ్ళకి నచ్చి వాళ్ళు వెళ్ళొచ్చు. అందులో వాళ్ళ స్థాయిని బట్టి పోస్టులు అది నామినేటెడ్ కావచ్చు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అయినా గెలవచ్చు. అది వాళ్ళ విషయాలు అని మనం ఒక పరిగణలో తీసుకుంటే, విపిఆర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేసారు అంటున్నారు. అసలు విపిఆర్ గారు లాంటి ఒక వివాద రహితులు, సౌమ్యవాదులు, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు, కొన్ని వేల మందిని చదివిపిస్తున్న వాళ్ళు, నెల్లూరు జిల్లాలో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపిఆర్ విద్యాన్ని స్థాపించి నిరుపేద పిల్లకాయలకి ఈరోజు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తగ్గకుండా. ఒకటో పాయింట్. అలానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపిఆర్ వైద్యం అని ఇంకొకటి పెట్టి నిరుపేద వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పక్కన పెడితే 130 వాటర్ ప్లాంట్లు ఉదయగిరి దగ్గర నుంచి, కావల్ దగ్గర నుంచి, సూళూరుపేట, చెన్నై బార్డర్ వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 130 వాటర్ ప్లాంట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 hours 365 days సర్వీసింగ్ ఫ్రీగా ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కులాలకి, వర్గాలకి, మూలాలకి, మతాలకి ఏమాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారంటే ఒకరిని ఎక్కువ ప్రేమించి ఒకరు తక్కువ లేకుండా కూడా లేకుండా ఈరోజు రొట్టెల పండుగ జరగవచ్చు, ఫ్రీ క్రిస్మస్ పండుగ జరగవచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వైభోత్సవం జరగచ్చు, లక్ష దీపోత్సవం జరగచ్చు. ఈరోజు ప్రతి రూపాయిని ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఖర్చు పెట్టి ప్రతి రూపాయిని ఆయనే ఇచ్చి సతీ సమేతంగా ఆయన వచ్చి దేవుని ఆశీస్సులు నెల్లూరుకి అందిస్తున్న ఒక వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. రౌడీజం చేశాడా?
కుంభకోణాలు చేశాడా, మాఫియా చేశాడా, కబ్జాలు చేశాడా? ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నెల్లూరుకి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఎట్టెళ్ళాడు అట్టే తిరిగి వచ్చాడు అంటే కారణం మీరు ఎత్తుక్కోండి. అంతకుముందు ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇమేజ్ ఏంది? లోపలికి వెళ్ళాడు, ఆయనకి ఏదో నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నచ్చకపోవచ్చు. అంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి తత్వం లేని మనుషులు ఎదురై ఉండొచ్చు. లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరినైతే బాగా తిడతారో, బూతులు తిడతారో వాళ్ళకి నేను మంచి మంచి పదవులు ఇస్తాను, ఇది నేను సర్వే చేసి నేను నేర్చుకున్న ఒక పరిస్థితి. మీరు ఎవరినైతే బూతులు తిడతారో, ఎవరినైతే ఖండిస్తారో, ఎవరినైతే అమ్మలెక్కలు తిడతారో, ఎవరినైతే ద్వేషిస్తారో, ఎవరినైతే టార్గెట్ చేస్తారో, ఎవరినైతే ఆడవాళ్ళ మానాల మీద బొమ్మలు గీస్తారో వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అనే చెప్పే వైఖరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనుషుల మధ్యన ఎంత గొప్ప వ్యక్తి, ఇలాంటి ఒక నెల్లూరు శక్తి అక్కడ పోయి ఇన్వాల్వ్ అవుతాడని నువ్వు అనుకుంటావా? నిజంగా మీరు విపిఆర్ కి అమ్ముడుపోయారా, లేకపోతే మనస వాచ కర్మణ టీడీపీకి విపిఆర్ కి పనిచేస్తున్నారా? సరే, ఈరోజు కిరాక్ కార్పి అమ్ముడు పోవాలి అంటే, అత్యధిక ప్యాకేజ్ రావాలంటే, గన్మ్యాన్లు రావాలంటే, చెన్నైలో మంచి విల్లా కావాలంటే, ఎంత తిడితే అంత డబ్బులు అకౌంట్లో వేయించుకోవాలంటే అది ఎక్కడ టీడీపీ ప్రభుత్వంలో లేదు ఈ రోజు వరకు. మీరు చెప్తున్న చెన్నై విల్లా ఎవరికి వచ్చింది? మీరు చెప్తున్న గన్మెన్ శ్రీరెడ్డికి అంత వైభోగం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పెద్ద మనుషులు ఆ విధంగా తిడుతున్నా నాకేం కాదు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరెడ్డి వైసీపీ క్రియాశీలక సభ్యత్వం లేదు, ఆమె వైసీపీ మెంబర్. అదే చెప్తున్నా, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డి గారిని ఒక మాట అంటే స్థానికంగా ఉంటే నేను వాళ్ళు చేసిన గొప్ప పనిని, నాకు అంటే గొప్ప పని చేస్తున్న వాళ్ళని అలా అనకూడదని నేను భావోద్వేగం గురించి నేను మాట్లాడితే నా గురించి ఎవరు మాట్లాడాలి? కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాలి. నేను ఉండేది నెల్లూరు కాబట్టి నేను నెల్లూరు నుంచే మాట్లాడాను, నేను హైదరాబాద్ నుంచి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకోటి ఆయన ఏం చేశాడో నేను చెప్పాను. ఇంకో పాయింట్, మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే అస్సలు సభ్యత్వం లేని వ్యక్తి, కండువా కప్పుకోని వ్యక్తి, హైదరాబాద్ లో లేని వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా దిగని వ్యక్తి చెన్నై నుంచి నా మీద ఎందుకు కాంట్రవర్సీ చేస్తూ నన్ను ఎందుకు బూతులు తిట్టింది? ఆమె మిమ్మల్ని కాదు, ఎవరినైనా నానా బూతులు అంటుంది. అదేనండి, ఎవరిని అంటుందో బయట వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి కార్యవర్గాన్ని, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఎమ్మెల్యేని, జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే అంటారో ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, నిలదీస్తారో అందరినీ అంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? జగనన్నికి గులకరాయి తగ్గితే గుండెల్లో భారం మిగిలింది, ఎందుకు వచ్చింది? మీరు విపిఆర్ ఎలా ప్రేమిస్తారు? ఆమె కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ప్రేమిస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఇందాక అన్న సంబంధం లేదు కదా అని. వాళ్ళు పోషిస్తుంది ఎవరు? అన్ని నగలేసుకొని, ఆ విధంగా విల్లాలు వేసుకొని, మంచి మంచి బట్టలు వేసుకొని, లక్షల రూపాయల హోదాను చూపిస్తూ ఉన్నది ఎవరి కోసం? ఊరికే మాట్లాడితే ఎవరిచ్చారు ఒకటి. రెండో పాయింట్, అస్సలు సంబంధం లేని బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా నిందించాడు, చంద్రబాబు గారిని ఏ విధంగా తిట్టాడు, అసలు సంబంధం లేని వ్యక్తి ఎలాంటి బూతులు. నేనన్నా ఈ రోజు నీకు దమ్ముంటే నేను ఏదన్నానో నువ్వు ఒక స్క్రీన్ వేసి నువ్వు, మీ వైఫ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ కుటుంబం కావచ్చు చూడొచ్చు. కాకపోతే నా కోపం ద్వేషంతో కొంచెం చురుకుంటది. నువ్వు శ్రీరెడ్డి మాట్లాడిన అన్ని విజువల్స్ గానీ, అన్ని వీడియోలు గానీ నీ కుటుంబంతో నువ్వు చూడగలవు. ఆమె చాలా పరిధిదాటి మాట్లాడుతుంది. నేను ఎదవ అంట, డకాయిట్ నా కొడక అంట. ఇది ఎంతవరకు అంటే కోపానికి ఉద్వేగాన్ని జోడించడం మాత్రమే. మీరు చూడగలరా? బీపులేసనే చూపించగలరా? బోర్గడ్డ అని నుంచి వచ్చాడు, అమెరికా నుండి పంచప్రభాకర్ నుంచి వచ్చినాడు. ఈ రోజు డకాయిట్ నా కొడుకు పోసాన కృష్ణమురళి ఎఫ్డిసి చైర్మన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక పదవిని ఇచ్చి, 4 గన్మ్యాన్లు ఇచ్చి, మైహోం పూజాలు 5 ఫ్లాట్లు ఇచ్చి ఈ రోజు ఎందుకు పోషిస్తున్నాడు? ఎఫ్డిసి చైర్మన్ అంటే ఏం చేయాలా? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చైర్మన్ గా పనిచేసే వ్యక్తి. మన ఫిల్మ్ కార్పొరేషన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, 24 క్లబ్స్ లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, షూటింగ్లకి ఎంత పరిమితి మింటిపోతుంది, ఇక్కడ ఛాంబర్ ఎలా ఉంది, వీటన్నిటి మీద అతను ఒక నాలెడ్జ్ తీసుకొని, ఒక అనాలిసిస్ తీసుకొని, అప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద మనిషిని, ఇండస్ట్రీలో ఉండే మహానుభావులు అందరినీ కూడా పోగేసుకొని అతనికి ఇచ్చిన పదవితో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర డేట్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి డేట్ తీసుకొని, సార్ ఇది సార్ ఇలా ఉందా సార్, ఎలా చెయ్యాలా అని చెయ్యాలి. కానీ ఎవరికైనా పోసాన కస్టమర్లు అనేవాడు సాక్షి టీవీ ముందు పెట్టుకొని సంబంధం లేని మాటలు చిరంజీవి గారు పాలిటిక్స్కి వచ్చాడు,
చిరంజీవి గారు వచ్చి పోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటారు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను తీర్పిస్తాను, ఈ రోజు నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకి నేను పనిచేస్తాను, పని చేయలేనప్పుడు నేను వచ్చేస్తాను అని అంటే తనకిచ్చిన పదవి ఏంది? స్పోక్ పర్సనా, బోక్ పర్సనా, చిరంజీవి గారిని టార్గెట్ చేయడమా, పవన్ కళ్యాణ్ని నిందించడమా, లేదా కూటమిని ఇష్ట ప్రకారం మాట్లాడటమా? నీకు ఇచ్చిన పదవి ఏంది? జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన పదవి ఏంది? నువ్వు చెప్పు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏంటి? ఖచ్చితంగా సినిమాల గురించి మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడాలి. ఏ రోజైనా అప్లికేషన్ పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని సేఫ్ గార్డ్ చేస్తూ తిడుతున్నారు అనేటువంటిది మీ అప్లికేషన్ ఆర్పి, లేకపోతే తన సినిమా పరిశ్రమకు టెలివిజన్ పరిశ్రమకు ఏమి చేయలేదని మీ అప్లికేషన్? నేను ఏమంటున్నా అంటే ఎఫ్డిసి చైర్మన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎమ్మెల్యే అంటే నాకు తెలుసు, ఎమ్మెల్సీ అంటే నాకు తెలుసు, జడ్పీటీసీ తెలుసు, ఎంపీటీసీ తెలుసు, మనకు సర్పంచ్ అంటే ఏంటో తెలుసు, కొన్ని రాజ్యసభలు అంటే తెలుసు, లోక్సభ రాజ్యసభ అంటే తెలుసు, ఇవన్నీ తెలుసు. ఎఫ్డిసి అనేది ఒక పదం ఉందని నాకు మొన్న తెలిసింది. ఎవరు? ఈ ఫోరం పోసాని వల్ల. అసలు ఈడెందుకు మాట్లాడుతున్నాడు, ఈడికెందుకు గన్మ్యాన్లు ఇచ్చారంటే నా తర్వాత తెలిసింది మనోడు ఎఫ్డిసి చైర్మన్ అంట. అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం కూలంకుషంగా లోపలికి వెళ్ళి విశ్లేషించుకుంటే ఫిలిం డెవలప్మెంట్, ఫిలిం అంటే సినిమాలు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చేయడం, కార్పొరేషన్ అంటే ఒక సంస్థ, దానికి చైర్మన్ అధినేత. అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు యాంకర్ అన్నా నువ్వేం చేస్తున్నావు? ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఫ్రెషర్లు చేస్తున్నావు, నువ్వు కౌంటర్ చేయొచ్చు, డిఫెన్స్ చేయొచ్చు, నన్ను ఎలా అయినా సరే నాలో అబద్ధం ఉంటే బయట పెట్టచ్చు, నిజం ఉంటే నిర్భయంగా చెప్పించచ్చు. అతనికి ఇచ్చిన పదవి ఏంది? అతను స్పోక్ పర్సన్లా, బోక్ పర్సన్లా, అంటే ఒక చిన్న మాట ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అధికారులు ఈసీ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కమిటీ రంగంలోకి దిగిన తర్వాత ఎక్కడైనా టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ సొమ్ముని శాలరీగా చూసుకునే వాళ్ళు కంపెనీలో ఉండొచ్చా? ఉండకూడదు. ఒకటో పాయింట్. వాళ్ళు ఆ దరిదాపుల్లో అయినా సరే వీళ్ళకి ఓటు ఇచ్చుని ప్రేరేపించొచ్చా? చేయకూడదు. ఎందుకు ఉండకూడదు చెప్పు. అది కోడ్, ఎలక్షన్ కోడ్. ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ అధికారి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు కూడా ప్రజలకు సేవకుడు మాత్రమే కాదు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కాదు, అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకెవరైనా కూడా. ఓకే, బాగా చెప్పావు. ఇప్పుడు చెప్తా. ఎఫ్డిసి చైర్మన్ అంటే ఏంది? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. బట్ నీకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సీఎం ఫస్ట్ నుంచి నువ్వు ఇలానే డెకాయిట్ పనులు చేస్తూ, బ్రోకర్ పనులు చేస్తూ, చిరంజీవి గారి కుటుంబాన్ని నిందిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శిస్తూ ఉన్నావు కాబట్టి, ఒక కుక్కల జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లరికి ఉన్నావు కాబట్టి ఇంకా తప్పక నీకు ఒక పోస్ట్ ఇచ్చినాడు. పోస్ట్ ఇచ్చినప్పుడు నువ్వు నిందించాయను, అయిపోయింది. ఆయనకి విశ్వాసంగా కుక్కలా ఉన్నావు, చాక్లెట్లు వేసినాడు, తిన్నావు, మురిగినావు, అయిపోయింది. ఇప్పుడు నీకు అత్యున్నతమైనటువంటి ఒక పదవి ఇచ్చినాడు. ఓకే, పదవి ఇచ్చిన తర్వాత కూడా అదే డెకాయిట్ పనులు చేస్తే నువ్వు అంటున్నా నువ్వేం చేయాలి? ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిల్మ్ కి డెవలప్మెంట్ కి ఏం చెయ్యాలా? ఈ 24 క్రాప్స్ ఎలా ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ఎలా ఉన్నది, ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంది, చెన్నై నుంచి ఆర్టిస్టులు వస్తారు, ముంబై నుంచి ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు, సెట్ వాళ్ళు ఉన్నారు, ఆర్ట్ వాళ్ళు ఉన్నారు, మేకప్ వాళ్ళు ఉన్నారు. ఫిల్మ్ అంటే అందరూ సంబంధించిందే కదా ఇది. ఎగ్జాక్ట్లీ, అవును. వాడు మైహోం పూజలో 4 ఫ్లాట్లు కొనుక్కోవడానికి కాదు కదా ఎఫ్డిసి చైర్మన్ అనేది. ఆయన మొదటి నుంచి బాగా ఆశపడాడు కదా, మంచి రైటర్. చాలా మంది చెప్తుంటారు, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తుంటారు, అప్పట్లోనే ఆయన తన కింద పనిచేసేటువంటి అసిస్టెంట్లకి వేలకు జీతాలు ఇచ్చేటువంటి వారని చెప్పి పోసాని గురించి చాలా మంది చెప్తారు. జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసినంత మాత్రం బహుశా ఇన్ని ఆస్తులు వచ్చాయంటే ఎవరికి నమ్మరేమో ఆర్పి. వాడు చెప్తా, గుర్తుపెట్టుకున్నా, ఏది లేదు ఏది అన్నప్పుడు చిన్న మాట చెప్తా. చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు, ఆయన దాంట్లో సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయినారా, లేకపోతే ఆయనకే జీవితం మీద రక్తం పుట్టించి ఇదేంద్ర పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, మనకి ఇంత గౌరవం ఉండి, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, ఇది కొంచెం రుచ్చుగా ఉందని ఆయన నిలిపినాడు. చిలకలూరుపేట నుంచి కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డావు, అక్కడ నువ్వు ఓడిపోయినావు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళినారు, చేసుకున్నారు. ఆయన ఏదో ఆయన ఇష్టం ఆయన చేసుకున్నాడు, అప్పుడు నువ్వు నిందించినావు, అయిపోయింది. ఇంకా అక్కడికి అయిపోయింది. చిరంజీవి గారు కాంగ్రెస్కి వెళ్ళినారు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, అయిపోయింది. తర్వాత నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చినావు, ఆయన మెగాస్టార్ లాగా వెలిగినారు, అట్ట అయిపోయింది. ఈ రోజు నీకు ఏమి అన్యాయం జరిగిందని చెప్పాలి చిరంజీవి గారు. ఇప్పుడు నేను ఉన్నానబ్బా, రేపు ఫలితాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అంటే నేను ఎంతవరకు ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జామ్ పెట్టావబ్బా, ఎగ్జామ్ ముందు రోజు రాత్రి హాల్ టికెట్ తీసుకొని నేను రాయిపోయే స్కూల్ ముందుకెళ్ళిన వరకు నేను ప్రిపేర్ అవుతా.
అంతేనా? అవును. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా A+B² = A² + B² + 2AB అంటానా? మూర్ఖత్వం అలా అది చేస్తే. అయిపోయింది అక్కడ. అవును. ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ ఆ స్కూల్కి వెళ్ళే ముందు వరకు అయిపోయింది. ఎవరిది? పోరం పోసాన కృష్ణ వాడి మాటలు కానీ వాడు చేసిన అలిగేషన్స్ కానీ ఒకవేళ వాడు పిచ్చితనంగా అట్టయి ఉన్నా ఇంకొకరు అట్టయి ఉన్నా అయిపోయింది అది. ఓకే. దాన్ని నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్నుండన్న తమ్ముడు సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు. ఆయన కష్టం ఆయన పడతా ఉన్నాడు, ఆయన బాధ ఆయన పడతా ఉన్నాడు. ఆయన సినిమాలు డబ్బులు తీసుకొచ్చి కౌలు రైతులకు ఇస్తా ఉన్నాడు, మిగతా వాళ్ళకి చేస్తా ఉన్నాడు. పాపం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, సినిమాలు ఒప్పుకున్నాడు, చేయలేకపోతున్నాడు, ఎన్నో ఇబ్బందులు. 3 పిల్లలు ఇయ్యని అంటున్నా కూడా వెనక చూసుకోకుండా ఆ జనసేన కార్యకర్తలు వాళ్ళ సపోర్ట్తో ఆ వీర మహిళలకు సపోర్ట్తో ముందుకు పోతా ఉన్నాడు. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దీంతో నీకేం సంబంధం అంటాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నట్టే కేవలం కారణం ఏంటంటే నేను ఏది మాట్లాడినా ఈ ఎలక్షన్స్ ముందు వరకు మాట్లాడగలను, ఎలక్షన్స్ కౌంటింగ్ ముందు వరకు మాట్లాడతాను. హాల్ టికెట్ అది, తర్వాత నువ్వు ఎట్టా గెలవు, కానీ నేను ప్రేరేపితం చేయగలను. నా మనస్సాక్షి, ఇది పోరం పోకు సాక్షి ఛానల్ కాదు, ఇది నా మనస్సాక్షి. నేను ఎవరికి భయపడను. నేను ఆ రోజు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అది గొప్ప ప్రోగ్రామే, నాకు సంస్థ నచ్చలే. జబర్దస్త్ కాదు, జబర్దస్త్ ఉండే ఆర్టిస్టులు కాదు, నేను వాళ్ళ మీద ఏ అలిగేషన్ చేయలే. సంస్థ నచ్చలేదని అప్పటికి అతిపెద్ద ప్రోగ్రామ్ అయిన దాన్ని కూడా నాకు నచ్చకపోతే నేను సాక్ష్యాలతో సహా బయటకు వచ్చాను. ఆ రోజు కూడా నాకు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని వచ్చారు, నేను గెలిచాను కూడా. అందరూ ఈరోజు కామెంట్లు చూస్తే కరాకరిపి చెప్పింది, నా కళ్ళు చూస్తే చెప్పి వచ్చు. అలానే నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ వెళ్తున్నానంటే కేవలం నేను ఇలాగే FDC చైర్మన్ల కోసమో నీ ఈడికిచ్చే మైహోం పూజలో 4 ఫ్లాట్ల కోసమో కాదు. ఇదంతా ఎందుకు వచ్చింది? VPR గారు నాకు డబ్బులు ఇస్తారా అని మీరంటే VPR గారి దగ్గర నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నెల్లూరుకు పోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎక్కడ మొన్న ఎంపీలు జరిగినాయి, బీజేపీ ఎంపీలు జరిగినాయి, కాంగ్రెస్ ఎంపీలు జరిగినాయి, BRS ఎంపీలు జరిగినాయి, ఇంకా కూడా కోట్లకు పడగలు తీసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నెల్లూరులో చాలా దగ్గర ఉన్నారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీలో అడ్డదిడ్డంగా సంపాదించిన ఇసుక దందాలు ఉన్నాయి. ఈరోజు ఇసుక ఎక్కడా లేదు. నీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చావంటే ఏదైతే బిల్లుల మీద పాస్ చేయించుకుని సంతకాలు పెట్టుకొని కాంట్రాక్ట్ వర్కలు చేయకుండా గవర్నమెంట్ అధికారుల చేత సంతకాలు పెట్టుకొని పాస్ అయిపోయిందని చెప్పి డబ్బులు తీసుకుని డబ్బులు ఉన్నాయి. నేను వెళ్ళి మాట్లాడతాను అంటే ఎవడైనా డబ్బులు ఇస్తాడు, ఎందుకంటే వాడికి గెలవాలా, ఎవరిని ఒకరిని తిట్టాలా. అది నా వ్యక్తిత్వం కాదు, అది నా నైతిక విలువలు కాదు. VPR గారు అనేది సరే, VPR గారి దగ్గర నేను ₹1 తీసుకోలేదు అనేది నేను చెప్పగలుగుతా, వాళ్ళు చెప్పగలరా తీసుకోలేదని? ఈరోజు శ్రీరెడ్డి చెప్పగలదా? పోరం పోక పోసా అని చెప్పగలడా? ఇది మీ సవాల్. కిరా కార్పి అనేవాడు ₹1 కూడా నేను VPR గారి దగ్గర తీసుకోలేదు అనే దానికి నేను ఏ టెస్ట్ కైనా సిద్ధం. మీరు సిద్ధమా? ఆ సవాల్ను వాళ్ళు స్వీకరిస్తారో లేదో ఖచ్చితంగా చూడాల్సిందే. లెట్స్ వెయిట్. ఓకే, ఇచ్చిన బాధ్యత సరిగా నిర్వర్తించలేదన్నటువంటి కోపం. ఇంకొక చిన్న మాట క్షమించాలి. ఆంధ్రప్రదేశ్ లో అన్న ఎవరికైనా లాస్ట్ లో కంపెయిన్ చేసేవాళ్ళు కావాలి, మైకు పట్టుకుని యాంకరింగ్ చేసేవాళ్ళు కావాలి, గట్టిగా అరిచేసేవాళ్ళు కావాలి, అద్దం పద్దం లేకుండా ఆరోపణలు చేసేవాళ్ళు కావాలి. కానీ VPR అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి దంపతులకి నా లాంటి వాళ్ళు అవసరం లేదన్న. నువ్వు నీ 4వ తారీఖు జూన్ 4న కౌంటింగ్ డే రోజు ఆ రోజు చూస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీల్లో అత్యధికమైన మెజారిటీ తెచ్చుకోగలిగేది ఆయనే. వాళ్ళ సతీమణి కూడా నల్లపరెడ్డి మన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. వాళ్ళకి నేను కాదు, వాళ్ళకి నెల్లూరులో వాళ్ళ ప్రేమకి బానిసలు ఉన్నారు. ఇది వాస్తవం. స్కూల్ కట్టాడు, ఇన్ని చెప్పాను కదా, తెలియనాటివి ఎన్నెన్నో. అదే స్కూల్లో 10th స్కూల్ ఫస్ట్ వస్తే వాళ్ళకి బతికినంత కాలం వాళ్ళు ఏం అవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఎన్ని కోట్లైనా సరే వాళ్ళు సెటిల్ అయ్యేంతవరకు IAS IPS జడ్జి లాయర్ ఏదైనా సరే మొత్తం పూర్తి ఖర్చు ఆయనే భరిస్తాడు. ఈ కుటుంబాలు ఓట్లు ఇవ్వ ఇంతంతమంది దైవ కార్యాలను తీసుకొచ్చి దేవుని ఆశీస్సులు వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఆడ హారత తీసుకున్న వాళ్ళు, అక్కడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు, ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుని ఓట్లు వేయరా, స్కూల్లో చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు లేరా, హాస్పిటల్లో ఉచితంగా టెస్టులు చేయించుకుని వాళ్ళు ఓట్లు వేయరా. ఈరోజు 130 వాటర్ ప్లాంట్లలో మంచినీరు సురక్షితమైనటువంటి మంచినీరు తాగుతున్న జనాలు ఓట్లు వేయరా. కిరాకార్పి లాంటోడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలా? నేను అవసరమా వాళ్ళక? ఈ 10-15 సంవత్సరాలు వాళ్ళు చేసిన సేవలు వాళ్ళ సేవ చేయవా? నానంటాడు పోవాలా? పవన్ కళ్యాణ్ గారికి నానంటాడు పోవాలా? నేను పోయి అడుక్కున్నా నువ్వు చెయ్యని వ్యక్తిత్వం వాళ్ళదా? స్వచ్ఛందంగా నేను వెళ్ళినా నా ప్రేమను చూపించుకున్నా, వాళ్ళు తిరిగితే నేను ఆర్గ్యూ చేసే అంతవరకే. డబ్బుల కోసం చేసే కిరాకార్పి అయితే, డబ్బుల కోసం బతికేటోడితే కిరాకార్పి ఆస్తులు ఏంటో కిరాకార్పి స్థాయి ఏందో మొత్తం నాతో వచ్చి మీరు చూసుకోండి. కిరాకార్పి డబ్బులతో ఏ ఆస్తులు కొన్నాడు, కిరాకార్పి ఎక్కడ దందాలు చేసినాడు, కిరాకార్పి ఆస్తులతో ఏ కారు ఉందో
నిరూపించమని చెప్పి గాడిద కొడకలకు సవాల్ ఇస్తున్నాను నేను. చాలా మందికి అర్థం కానటువంటి విషయము, మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఏదో ఉంటుంది అనేటువంటి డౌట్ ఏంటంటే, అసలు ఎందుకని మీకు రోజా గారికి ఎక్కడ చెడింది? అసలు మీ ఇద్దరికి ఇంతకుముందు సాన్నిహిత్యం బాగుండేది, జబర్దస్త్ టీమ్ లీడర్ గా ఉన్నారు, మీరు కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగారు, ఆమె జడ్జ్ పొజిషన్ లో ఉన్నారు, మీ ఒక ఫ్రాంచైజీ ఓపెనింగ్ కూడా ఆమె వచ్చింది, మీ ఇద్దరు సాన్నిహిత్యం ఉంది, కానీ ఉన్నట్టుండి విరుచుకుపడుతున్నారు ఆమె మీద. సరే, ఇప్పుడు ఒక తిరుపతిలో నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుకి ఓపెనింగ్ కి మినిస్టర్ రోజా గారు వచ్చారు. అప్పటికి రోజా గారు వచ్చారు. రోజా గారితో నాకు మరీ నాగబాబు గారితో ఉన్నంత దగ్గర అనుబంధం లేకపోయినా రోజా గారికి నా మీద ఒక రెస్పెక్ట్, నాకు కూడా ఆవిడ మీద ఒక రెస్పెక్ట్ ఉండింది. అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ఇంటర్వ్యూలోనో ఎవరో మైక్ పెడితే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారిని బట్టి తిడుతుంటది, చిరంజీవి గారిని పట్టుకుని తిడుతుంటది, నాగబాబు గారిని పట్టుకుని తిడుతుంటది, చంద్రబాబు గారిని అయితే మరి దారుణంగా విమర్శిస్తుంటది. అయిపోయింది. సరే, మనకెందుకులే అని అనుకుంటే ఒకనొక టైంలో వాళ్ళెంత, వాళ్ళ బతుకెంత, వాళ్ళ చిన్న చితక ఆర్టిస్టులు, వాళ్ళ జీవం ఎంత, వాళ్ళెంత అన్నప్పుడు, అంటే అసలు చిరంజీవి గారికి రోజాకి, ఇప్పుడు రోజా అంటాను, ఆవిడ ఇప్పుడు పోసానైనా నువ్వు కరెక్ట్ పద్ధతిలో ఉండి నువ్వు కరెక్ట్గా ఒక పొలిటికల్ నాలెడ్జ్తో ఎదుటోళ్ళు చేసిన తప్పులు, మాఫియాలు, ఎదుటోళ్ళు చేసిన ఇసుక దందాలు టీడీపీలో ఉన్న విమర్శించు, జనసేనలో ఉన్న విమర్శించు, బీజేపీ విమర్శించు, పొలిటికల్ గా ఎనాలిసిస్ లో ఎదుటోడు తమ్ముని నిందించు. అప్పుడు నువ్వు పోసాని గారు అంటావు. నువ్వు ఎంపీసీ చైర్మన్ గా చేసుకో, డిప్యూటీ సీఎం గా చేసుకో, హోమ్ మినిస్టర్ గా చేసుకో, నీ ఇష్టం చేసుకో. నువ్వు వ్యక్తిగతంగా పోకుండా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి మాట్లాడు. ఇప్పుడు పోసాని గారు అంటాను, మా గురువు గారు అంటారు, బాగుంది అంటాను, జగన్మోహన్ రెడ్డి కూడా సిరిడి లాంటి యదవుల దగ్గర తిట్టచ్చకుండా అసెంబ్లీలో డైరెక్ట్ గా మీరు ఇది చేశారని చెప్పుకుంటే మేము కూడా ఆహ్లాదకరంగా చూస్తాం. పాలిటిక్స్ గా మిగతా 10 మందికి రావాలనిపిస్తుంది. బూతులు మొదలెట్టింది మీరు, ఆడవాళ్ళని అవమానంగా చేసేది మీరు, సంబంధం లేని వ్యక్తులకి ప్యాకేజీలు ఇచ్చి తిట్టించేది మీరు, ఎఫ్డీసీ చైర్మన్ అని ఏదో ఉదాహరణకి ఇచ్చేసి, అంటే వాడేదో మనం నమ్ముకొని ఉన్నాడు. నమ్ముకొని ఎప్పుడు ఉండాలి? పార్టీ కార్యకర్తలా ఉండాలి, ఒక పార్టీకి సైనికుల్లా ఉండాలి. పార్టీ సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితి పడిపోయేటప్పుడు కూడా నిలబడి అన్నానికి లేకపోతే జెండా పట్టుకుని మోసేవాడు గొప్పోడు అవుతాడా? ఎదుటోళ్ళు పట్టుకొని తిట్టేస్తా అనే వ్యక్తుల తాలూకులకి ఆ పదవి ఇచ్చి ఫిల్మ్. ఇప్పుడు మాట చెప్తున్నా, ఈ భారతదేశంలో దైవత్వం ఎంత గొప్పదో, పాలిటిక్స్ లో రోడ్లు ఎంత గొప్పవో, వాటితో పాటు రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. రవాణా శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఓకేనా, ఐటీ శాఖ మంత్రి, తర్వాత టూరిజం శాఖ మంత్రులు, అలానే ఇవన్నీ కూడా ఎలాంటి ఒక డిపార్ట్మెంట్లు వస్తాయో అలానే ఈ రోజు అత్యధిక ఫాలోయింగ్ ఉండేది, తలకాయ నొప్పి పెడితే చూసేది, ఎక్కువ మనిషిని ఎంటర్టైన్మెంట్ చేసేది, ఎగ్జైట్మెంట్ చేసేది, జనాల మీద ఎంతో కొంత ప్రేరేపించగలిగేది, ఈరోజు కొన్ని కోట్ల మంది టీవీలో కనబడితే ఎదురు పడితే ఓపెనింగ్లకు పిలిచేది, ఈరోజు యాడ్లు చేసేది, ఈరోజు ఏ పొలిటికల్ లీడర్లు చేసినా కూడా ఎవరు ఒక వస్తువు కొనే పరిస్థితులు లేరు. అంటే వాళ్ళని నిందించడం కాదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎక్కడో ఒక షూటింగ్ లో, ఎక్కడో ఒక సినిమా చేసి, ఒక డబ్బింగ్ చెప్పి, ఒక ఆర్ఆర్ వేసి ఆ సినిమా జనాల్లోకి వస్తే ఈరోజు కొన్ని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోలు, ఆర్టిస్టులు, కెమెరామ్యాన్లు ఉన్న, అంటే ప్రపంచంలోనే అవతార్ లాంటి ఒక అవతార్ లాంటి ఒక సరికొత్త లోకల్ సినిమా, దానికి నీకు ఒక మంచి పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిని నువ్వు ఇలా దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, అదే చిరంజీవి గారు ఇప్పటి వరకు చిరంజీవి గారిలో డాన్స్ వేయాలి, చిరంజీవి గారిలో డైలాగ్ చెప్పాలి, చిరంజీవి గారిలో కష్టపడాలి, చిరంజీవి గారు నాన్న హెడ్ కానిస్టేబుల్ అయినా కూడా ఉన్న డబ్బులతోనే ఎలా పైకి వచ్చినాడు, అంత పెద్ద సినీ హీరోలు ఆ రోజుల్లో ఉండగానే వాళ్ళని తట్టుకొని, వాళ్ళని తప్పుకొని ముందుకొచ్చి వాళ్ళ మధ్యన ఎంతో కొంత నేర్చుకొని, అంటే ఒక్కోసారి 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తట్టుకొని నిలబడి మెగాస్టార్, సుప్రీం హీరో మెగాస్టార్ అయిపోయినాడు. ఇలాంటి హీరోల్ని, ఒక ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గారు లాంటి వాళ్ళని, దాంతో పాటు మన నాగార్జున గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, ప్రపంచ దేశాలకి తెలుగు తలాకాన్ని చూపించినటువంటి ఎన్టీఆర్ గారి తర్వాత రాజమౌళి గారిని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గాడిద కొడుకు ఎఫ్డీసీ చైర్మన్ లో పనిచేస్తున్నప్పుడు, సార్ ఇది తప్పు, టెంపుల్ సినిమాలో చెప్తాడు మీరు తప్పు చేస్తున్నారండి, మీరు అబద్ధాలు చెప్తున్నారు, రౌడీల్ని గాంధీ జయంతి రోజు వదిలేశారు, నేను మీకు సెల్యూట్ కొట్టను అన్న ఈ డెకాయిట్ నా కొడుకే. అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు, గొప్ప గొప్ప చరిత్ర ఉన్నోళ్ళు, మన రాష్ట్ర స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రెస్ మీట్లు పెడుతుంటే, ఆ రోజు నువ్వు టెంపర్లో చెప్పిన డైలాగ్ కదా చెప్పాలి, నేను చెయ్యను సార్, నేను సెల్యూట్ కొట్టను, నాకు ఈ ఎఫ్డీసీ చైర్మన్ వద్దు, నేను తప్పు చేస్తున్నాను అని వాడికి తెలియదా?
ఎంతసేపు చిరంజీవి గారి హయాంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అంటున్నావు కానీ ప్రభాస్ గారు నీకేం చేశారు, దిల్ రాజు గారు నీకేం చేశారు, నాగార్జున గారు ఏం చేశారు నీకు, రామానాయుడు గారు ఏం చేశారు నీకు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏది ఇస్తే పేపర్లో పెట్టుకునే చదివాడు. ఎందుకంటే లెక్కలేనంత డబ్బులు, ఊహించనంత డబ్బులు, ఊహించనంత హోదా. ఎప్పుడు చూడండి గన్మ్యాన్లు, 4-5 బంగళాలు. ఇప్పుడు చెప్పండి, చిరంజీవి గారు వెళ్ళి దండం పెట్టి మీరే పెద్ద మనసు చేసుకుని కొంచెం చూడండి అంటే ఇలా వరుసలో 5వ నెంబర్లో ఈ డెకాయిట్ నా కొడుకుంటాడు. అది చూస్తే నాకే నరాలు నలిగిపోయినాయి. నాకు నాలాంటి వాడికి నరాలు నలిగిపోయినాయి. సామాన్య మానవుడు కూడా హట్ అయిపోతే వాడు బయటకు వచ్చిన తర్వాత అయినా, ఆ వీడియో చూసిన తర్వాత అయినా, వీడికి సంబంధం లేకపోయినా వీడే దాన్ని అంటే వీడికి తెలియకుండా అది జరిగినా కూడా మనం బయటకు వచ్చి ఏం చెప్తా ఉన్నా, ఇది చాలా తప్పు అండి, ఇది నా ప్రమేయం లేదు, చిరంజీవి గారు లాంటి వ్యక్తిని అలా చేయడం నాకు తెలియదండి, నేను ఈ పదం నుంచి తప్పుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి నేను అనుకోలేదు. ఇంకోటి అన్న, కట్టు షాట్ కాదు కదా, ఈయన దండం పెడితే ఆయన ఇలా ఉండడానికి ఒకే షాట్ అది. అలాంటప్పుడు కూడా నువ్వు వ్యతిరేకించకుండా బయటకు వస్తున్నావు అంటే ఇప్పుడు మీరు నమ్మాలి. వాడు డబ్బులకు అమ్ముడు కాకపోతే ఇన్ని తప్పులు అక్కడ జరుగుతుంటే ఎందుకు నిలదీయలేకపోయినాడు? ఒకటి డబ్బులు, రెండోది హోదా, మూడోది స్థాయి, 4వది స్థానం. ఇది కాకపోతే వాడు ఇన్ని ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో పడుతున్నా, అంటే అంత పెద్ద అవమానాన్ని వాళ్ళు అనుభవించిన వీడు దాన్ని ఎంజాయ్ చేశాడంటే కేవలం డబ్బులే కదండి. మరి ఇప్పుడు వాడెందుకు అమ్ముడు వాడు? ఒకటో పాయింట్. శ్రీరెడ్డి అన్ని తిడుతున్నా, నన్ను ఎవడో ఒకడు కొడతాడో తిడతాడో లేపేస్తాడో భయపడకుండా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి భరోసా కాదా? వైసీపీ ఇంతకాలం అరాచకాలు చేసిందని చెప్పి అంటున్నారు, కేసులు బుక్ చేసింది అంటున్నారు, వాళ్ళు చెయ్యని పని లేదంటున్నారు, రౌడీయిజము, గూండాయిజము, కబ్జా ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఆధారాలు చూపించినప్పుడు, వాళ్ళ మీద ఆరోపించినప్పుడు ఓకే. కానీ రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము వడ్డీతో సహా చెల్లిస్తాము, ఇదిగో రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయి, మిమ్మల్ని కుక్కలను కొట్టినట్లు కొడతామని చెప్పి మీరు ముందే వార్నింగ్ ఇవ్వటం అనేటువంటి వాళ్ళు చేసినటువంటి పనులకి ఎక్కువగా మళ్ళీ మీరు చేసినట్లుగానే అవుతుంది కదా రేపు ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ అంటే అర్థమైంది అది చాలా డేంజరస్, మీ అడ్రస్లు, మీ తప్పులు చిత్రగుప్తుడు రాసినట్లు మొత్తం నేను చెప్తున్నా అని చెప్పి లోకేష్ పదే చెప్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మిషన్ పగల కొట్టిన పిల్లిని రామకృష్ణారెడ్డి మీద 10 సెక్షన్లు పడ్డాయి. 143 కావచ్చు, 147 కావచ్చు, 31 మొత్తం 315 కావచ్చు, ఇన్ని సెక్షన్లు పడ్డాయి కదా. 120 ఓకే డన్. శివకుమార్ వచ్చేసి కొట్టాడు, అది వాళ్ళే చూసుకుంటారు, పక్కన పెట్టు. తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టాడు. ఎంతకు ముందు అది పనిగా కొట్టి తప్పించుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మాధ్యంలో నియోజకవర్గంలో ఉండే గుండ్లపాడిన ఒక గ్రామంలో ఉండేటువంటి తోట చంద్రయ్య అనే వ్యక్తిని పట్టుకొని తన 1 ఎకరా పొలంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకుంటే నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావు, లేదా చంపేస్తావు, పేక మీద కత్తి పెట్టుకుంటే జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అన్న వ్యక్తిని నిలవన భోగి పండుగ రోజు అంటే మంచి పండుగ చేసుకొని కుటుంబంతో కలిసి ఉండాల్సిన సందర్భంలో చంపేశారు. ఇలాంటివి వాళ్ళు మళ్ళీ 3 నెలల్లోనే రిమాండ్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా జనాల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయకూడదా? దాన్ని రెడ్ బుక్ లో రాసుకోకూడదా? అన్యాయాన్ని ఎదిరిస్తే అన్యాయానికి శిక్ష పట్టం అంటే ఓకే, కానీ మళ్ళీ ప్రతీకార దాడులు ఉంటాయి, మీరు చేసిన దానికల్లా ఇప్పుడు ప్రతీకార దాడులు అంటే ఇప్పుడు అమాయకమైన ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఇష్టం వచ్చి వైఎస్ఆర్సీపీలో ఓటేసుకున్నాడు, అతను ఎందుకంటారండి? వైఎస్ఆర్సీపీలో ఉండి ఆడవాళ్ళని ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడిన వాళ్ళు, ఎదురు ఇంటి మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళు, రాత్రిపూటే ఉచ్చబోసినట్టు కొట్టిన వాళ్ళే కదా తీసుకుంటారు. అందులో తప్పే ఉంది? చర్యకు ప్రతిచర్య ఉండకూడదా? ఎంతకాలం ఇట్లా చేసుకుంటూ పోతే వైసీపీ చేసింది టీడీపీ చేసింది వైసీపీ వెళ్తారు కదా. చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఒకరు ఒక మాట అని రెడ్ బుక్ అని మేము ప్రవేశపెట్టినా కూడా రెడ్ బుక్ కూడా ఒక విలువ ఉంటుంది. ఒక రెడ్ బుక్ అనే దాన్ని కూడా ఒక విలువ ఉంటుంది. అందులో పట్టుకొని ఇలా పెట్టుకొని వాళ్ళు ఆడవాళ్ళ మీద దాడులు చేశారు. ఆడవాళ్ళ మీద దాడులు చేసిన ఆడవాళ్ళ మీద మేము దాడులు చేస్తావా? మాకు అంత ఇంగిత జ్ఞానం లేదా? ఎక్కడ వరకు పరిణితి ఉంది, ఎక్కడ వరకు పరిజ్ఞానం ఉంది, ఎంతవరకు లిమిట్ ఉందో వాటిని పట్టుకొని వాటి మీద పూర్తి స్థాయిలో కమాండింగ్ తీసుకోబోతుంది. ఆ పరిధి తెలిసి, ఆ పరిజ్ఞానం ఉండి, ఆ మెచ్యూరిటీ ఉంటే ఎవ్రీబడి విల్ హ్యాపీ. బికాస్ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు. రెడ్ బుక్ అనేది అధిష్టానంలో ఉండే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, మద్దతుదారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను ఒక కార్యకర్తలాగా, ఒక జన సైనికుల్లాగా, లేకపోతే మన టీడీపీలో ఉండేటువంటి ఒక కార్యవర్గంలా పనిచేస్తున్నాను. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు మేము కట్టుబడి ఉంటాం తప్ప దాని మీద పూర్తిగా మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే దాన్ని ఎలా రూపొందించారు,
ఎలాంటి పరిస్థితుల్లో రూపొందించారు, అందులో ఎలాంటి మౌలిక అంశాలు ఉన్నాయి, అందులో ఎలాంటి వ్యక్తుల మీద చర్య తీసుకోబోతున్నారు అన్న దాన్ని నాకు తెలియదు. ఓకే. కాకపోతే లోకేష్ బాబు తీసుకున్నా, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా వాళ్ళలాగా బూతులు తిట్టించడాలు, వాళ్ళలాగా అవమానపరచడాలు, వాళ్ళలాగా అభిమానాన్ని కోల్చడాలు, వాళ్ళలాగా హీరోలు తీసుకొచ్చి నడవడం నిలబెట్టాలి, ఇసుక దందాలు చేయడాలు, ఉద్యోగాలు రాకుండా చేయడాలు, ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పోసే ముందు కల్తీ ముందు పోయడాలు మాత్రం వీళ్ళు ఎవరో చేయరు. అది తిరుమల కావచ్చు, మంచి దర్గా కావచ్చు, ఇంకో చర్చ అయినా మేము ముగ్గురు అన్నదమ్ములుగానే పోతాం. ఈ ముగ్గురు కూటమి 3 మతాలకి పూర్తిగా ఉంటుంది తప్ప ఎప్పుడూ వ్యతిరేకించేసేది కదా. అది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడడానికి మేమంతా ఉంటాం. అది అందులో ఏముంది, ఏం చేస్తుంది అనేది మీలాంటి వాళ్ళే ఉలికి పడబల్లే. వాళ్ళు చేసినంత దాడులు, వాళ్ళు చేసినంత విర్రవీగేతనము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏ రోజు లేదు, ఇప్పుడు ఉండదు. దానికి ఎందుకు ఉలుకు భయపడిపోతున్నాడు, భయం వేసిపోయి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి వచ్చేసి రేపు జూన్ 4వ తారీఖు మన ఏజెంట్లు రూల్స్ పాటించే విధంగా, అంటే అవతల వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారు, మేము పాటించాల్సి వస్తుందంటే మాత్రం ఏజెంట్లుగా పనిచేయొద్దు. వాళ్ళు అమ్మ అంటే నీ అమ్మ అనే పని అయితే వెళ్ళండి, వీలైతే మేము చెప్పిన ఈవీఎం మిషన్లని పగలగొట్టండి, మిమ్మల్ని నరికినా చంపినా మీ కుటుంబాన్ని మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే ఈవీఎం మిషన్ని మార్పీ చేయండి, లేదంటే మీరు 4 దెబ్బలు తిని పడితే ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోద్ది, ఆ మధ్యలో మనోళ్ళు వచ్చేసి ఈవీఎం మిషన్లు పట్టుకెళ్ళిపోతారని దుర్బుద్ధి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి అసలు ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నోడు కాదు. ఏ రోజు కూడా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క రాజ్యాంగంలో అతను ఒక పోటీ చేసి గెలిచినోడు కాదు. ఎక్కడో ఎడిటర్గా, చీఫ్ ఎడిటర్గా, జూనియర్ ఎడిటర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసిన పత్రికకు సంబంధించిన ఒక వ్యక్తి సాక్షిలోకి వచ్చి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు. అసలు జనాలు నాడేంటి, జనాలు ఏమడగతున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళ మనోభావాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విమర్శలు, అంశాలు తెలుసుకున్న ఒక వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని ఈవీఎం మిషన్ని, ఈసీని, సిట్టిని అతను బెదిరిస్తున్నాడంటే, ఆ విధంగా అతను నిర్భయంగా అరుస్తున్నాడు అంటే ఇది ఈసీ ఎలాంటి స్పందించబోతుందో నాకు అర్థం కావడంలే. డైరెక్ట్గా అన్న మాట ఇది. అదే ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏజెంట్లు అంటే ఎవరండి? అక్కడ ఈవీఎం మిషన్లు, పోలీస్ డిపార్ట్మెంటు, సిట్టు ఇవన్నీ మినహాయింపి ఎలక్షన్స్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఉండే అటు ఏజెంట్లు, ఇటు ఏజెంట్లు. అంటే ఏజెంట్ల మీద మీరు దాడులు చేస్తే అది ఆసక్తికరంగా మారి అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడి ఈవీఎం మిషన్లో గందరగోళం జరిగితే మొత్తానికి మనం కౌంటింగ్ అయినా ఆపితే అట్టైన కొన్ని రోజులు మళ్ళీ ఎవరెవరు ఓట్లు వాళ్ళకేసారు వాళ్ళు లాక్కొని వద్దామని ఒకటి కావచ్చు, లేకపోతే అది మేము గెలవాలి కదా కోర్టు కేసేసి దాన్ని కొంట్రోల్ నడిపిద్దామని కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాదు, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. దాదాపు 160 సీట్లతో కూటమి ప్రభుత్వం ఫామ్ చేయబోతుందని చెప్పి మీరు మొదటి నుంచి చాలా గంటలు ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, మీరు అన్నదాని ప్రకారమే ప్రభుత్వం వస్తే పాలన అంతా బాగుంటే ఓకే. ఇన్ కేస్ ఒకవేళ మీ సర్వే మాత్రం తలకిందులైపోయి, మీ అంచనా మొత్తం తలకిందులైపోయి మళ్ళీ వైసీపీ గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆర్పి మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి లేదు, అది ఫామ్ చేసే అవకాశమే లేదు. ఇన్ కేస్ అయితే కేసే ఉండదు. వాళ్ళు చేసిన ఇన్ కేసులు కాదు, వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు, అమాయకుల ప్రజల మీద పెట్టిన కేసులు కావచ్చు, వాళ్ళు పంచిన సూట్ కేసులు కావచ్చు, అర్థమవుతుందా, వాళ్ళు పక్కన పెట్టుకొని బూతులు తిట్టిస్తున్న కేసులు కావచ్చు, మొత్తం కూడా ఆ దేవుడి సన్నిధిలో తిరుమల వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఆ భగవంతుడి తింటానే ఉంటాడు. నేను ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నానో ఇంకా వాళ్ళు ఒక హిట్లర్ పరిపాలన, ఒక నిజాం పరిపాలన, నిజంగా చెప్తున్నా వాళ్ళు ఒక అరుంధతిలో పశుపతి పరిపాలన. అర్థమైంది కదా. కాబట్టి వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసే అవకాశమే లేదు. 140 నుంచి 160 సీట్లు వస్తాయి. సో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. కూటమి బరాబర్గా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అద్భుతమైనటువంటి దేవుని చూస్తావు, అద్భుతమైన రోడ్లను చూస్తావు. ఫస్ట్ ఎవరైతే చదువుకునే పిల్లకాయలలో ఉండి, చిన్న పాయింట్ చెప్తా, ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టా అంటాడు. ఈయన నాయన ఇచ్చిన డబ్బులతో ఏం పెట్టాడు. ఏది చేసినా ప్రభుత్వం డబ్బులే. నాలాగా ట్యాక్సులు, లేకపోతే ప్రభుత్వ నిధులు, లేకపోతే సహజ వనరులు కొన్ని ఉంటాయి. రేపు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులతో పెట్టరు. ఎవరు డబ్బులతో పెట్టరు సార్. నేను చెప్పేది అదే.
ఆ పెట్టిన డబ్బులు కూడా నీ వర్గం ఎంతమంది తినేస్తుంది అన్నదాన్ని నువ్వు ఆపుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే. రేపు మా టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేస్తారు, తప్ప ఒప్ప అని అడుగుతారు, దాన్ని నిర్లజ్జగా తీసుకుంటారు. పొరపాటు జరిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే తీసేస్తారు, లేదంటే నిఘా పెడతారు. అంతేగాని నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, కేసు పెట్టుకో అనేది జనసేన ప్రభుత్వంలో కానీ, బీజేపీ ప్రభుత్వంలో కానీ, టీడీపీ ప్రభుత్వంలో బాబు గారి అస్సలు ఉండదు, ఇంతకుముందు లేదు కూడా. గెలుపు ఓటములు సహజము. ఇంత రౌడీ రాజకీయ పరిపాలన ఏ రోజు కూడా ఎక్కడా కూడా జరగలేదు. ఇప్పుడు వెంటనే ఇంకోటి ఏంటంటే జూన్ 4వ తారీఖు గెలవడం, తిరుమల మీద ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని పెట్టి అడుగడుగున గాలిస్తున్నారు. ఎక్కడ ఎర్రచందనం పోయింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది, ఎక్కడ దైవత్వాన్ని దెబ్బతీసే పరిస్థితులు జరిగినాయి, వెంకటేశ్వర విశిష్టత ఏ పరిస్థితుల్లో దెబ్బతీశారు అని చేస్తే ఆ కేసులోనే జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం వెళ్ళిపోతాడు. రెండోది, ఇంతకుముందు వాయిదాలు తిరుగుతున్న 31 కేసులు ఉన్నాయి A1గా. తర్వాత వచ్చేసి మన ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో A1 వచ్చేసి A1 ఎర్రగంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ప్లస్ మీకు తెలియదు ఏం కాదు అవినాష్ రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చి నాలుగొట్టి దస్తగిరి కావచ్చు, ఇవి ఉన్నాయి. ఇవన్నీ తోడాల్సిన అవసరం లేదు. సిబిఐని అడ్డుపెట్టుకొని ఆపెట్టుకొని ఏదో మంత్రాలు వేసి ఆపుకున్నాడు. ప్రభుత్వం రాగానే నువ్వే తప్పు చేసిన నువ్వే దాన్ని అంత ఆపగలిగినప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ను లోపలేడు ఎవడు ఆపుతాడు? ఎవరికి శక్తి ఉంది? ఎవరి శక్తి కాదు, అందులో నో డౌట్. చాలా ప్రమాదంలో ఇరుక్కుపోతున్నారు ఆర్పి మీరు. ఎందుకంటే మొదటి నుంచి మీ ఇంటర్వ్యూలు చూస్తుంటే, సోషల్ మీడియాలో మీ కామెంట్లు చూస్తుంటే, ఇప్పటికే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి మిమ్మల్ని వేధిస్తున్నారు, మీకు కాల్స్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి మిమ్మల్ని సైకలాజికల్గా బ్లాక్మెయిలింగ్, సైకలాజికల్ కిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా మీకు అర్థమవుతుందా ఎంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోతున్నారని చెప్పి? అంటే వైసీపీ ఏదో చేస్తుందని కాదు, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరిని వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో ఇంత రిస్క్ అవసరం ఆర్పి మీకు? సార్, ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నాకు చిన్నప్పటి నుంచి నా ఉద్వేగం, నా భావోద్వేగం నాకు ఇలానే ఉంటుంది. ఓకే. రెండోది వచ్చేసి రిస్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, నాకే కాదు. నాకెంత రిస్క్ ఉందో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు అంతే రిస్క్ అనిపించారు జనాలు. 2024లో ఇంకా రిస్క్ ఉండదు. ఎవడకాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు, ఎవడకాడు వెర్రెక్కిపోతాడు, వెంకటేశ్వర పూర్తిగా హతమైపోతాడు. ఎక్కడికక్కడ గంజా ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కావాలంటే ఏరియాలో కూడా అమ్ముతున్నారు. అది ఆల్మోస్ట్ ఉదయగిరికి వచ్చింది, ఇప్పుడు గూడూరుకి వచ్చింది. పిల్లకాయలు భయంకరంగా గంజాయి దాగి వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో రోడ్ల మీద చిందులేస్తూ యాక్సిడెంట్లకు గురైపోతున్నారు. రోడ్లు సరిగ్గా లేవు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, ఎవరన్నా తప్పు చేస్తే చంపి పార్సిల్ చేయడాలు, ఇన్ని ఒక 5 సంవత్సరాల్లోనే ఉంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఆ మహానుభావుడు వచ్చాడంటే నేను రిస్క్లో కాదు. నేను హైదరాబాద్లో ఉంటే రిస్క్, నేను హైదరాబాద్లో ఉండి నేను ఒక సేఫ్ ప్లేస్లో ఉంటే రిస్క్ అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండి జెండాలు పట్టుకుని జనసేన గీతాలు పాడిన వాళ్ళ రిస్క్ మీకు తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిందించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళే కాదండి, జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా జెండా పట్టుకున్న జనసైనికుడు కావచ్చు, బీజేపీ మద్దతుదారులు కావచ్చు, టీడీపీ వాళ్ళు కూడా అందరూ రిస్క్ లో ఉన్నట్టే. నేను ఒక్కనే కాదు, అతను ఎవరిని బతకనివ్వడు. ఆర్పి ఒక్కడే కాదు, అతను టార్గెట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అతని ఫోటోలే ఉండాలి, తిరుమల పైన కాటేజీలో అతని ఫోటోలే ఉండాలి, కంపార్ట్మెంట్లో అతని ఫోటోలే ఉండాలి, కొన్ని రోజులు వెంకటేశ్వర సంపూర్తి అతని ఫోటోలే ఉండాలన్నది అందరికీ అర్థమైపోయింది. ఈరోజు టీచర్లు తీసుకెళ్లి ఒడి షాప్ ముందు నిలబెట్టాడు, టీచర్లు ఓటేయలేదు. కానీ 2019లో ఓటైన పోస్టల్ బ్యాలెట్ స్థాయి అంతా ఈరోజు 5,50,000 పోస్టల్ బ్యాలెట్ స్థాయి అంతా. అంటే అరాజకాలు చేస్తూ, ఆడవాళ్ళ మీద అగాత్యాలు చేస్తూ, ఏమాత్రం డెవలప్ లేకుండా చేసే వ్యక్తిని గెలిపించడం కోసం చదువుకున్న టీచర్లు ఈరోజు పరిగెత్తుకుంటూ ఓట్లేశారా? నాకు చెప్పు సమాధానం. ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, ఈ వాలంటీర్లకు ఇచ్చినంత విలువ కూడా వీళ్ళందరికీ ఇవ్వకుండా వీళ్ళని ఏదో ఊరికే పదవుల్లో ఉంచి వాళ్ళకి ఏమాత్రం నామాత్రం కూడా హక్కు కూడా ఇవ్వాలని వీళ్ళు ఓట్లేస్తారా? ఈరోజు సర్పంచులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా, అంత ఖర్చు పెట్టుకొని గెలిచిన వాళ్ళకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా, వాళ్ళకు ఒక గౌరవం లేకుండా వీళ్ళు ఓట్లేస్తారా? పోలీసుల చేత అనవసరమైన కేసులు పెట్టించి, వద్దు సార్ ఇది తప్పు సార్, వాళ్ళు తప్పు చేయలేదు సార్, మా ఇంట్లో మా పిల్లలు తిడుతున్నారు, తప్పు సార్, మేము ఇన్ని కేసులు పెట్టి వాళ్ళు కొట్టలేకపోతున్నాం సార్ అంటే కొడతావా? లేకపోతే నల్లమల ఫారెస్ట్ లో పడేయమంటావా? లేకపోతే మీ ఇంట్లో బూతులు తిట్టించమంటారు, తట్టుకోలేక అమ్మాయి కొన్ని ప్రజలు లాఠీ చార్జ్ చేసి కుమిలిపోయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఓట్లేస్తారా? వీళ్ళందరూ ఓట్లేకపోతే, వీళ్ళందరూ ఓట్లేసి ఉండకపోతే, ఉన్న వ్యతిరేకతలో కాస్తైనా కూడా పాజిటివిటీ లేకపోతే, ఐపాక్ ఆఫీస్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లపైన మనం గెలుస్తున్నాం, వీఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అని చెప్పి ఏ నమ్మకంతో, ఏ కాన్ఫిడెన్స్ తో చెప్పి ఉంటారు ఆర్పి?
సరే ఇప్పుడు 151 సీట్లు వచ్చినాయి, 20 చిల్లర ఎంపీ సీట్లు వచ్చినప్పుడు కొట్టినప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు, వెనకోళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు అదే 151 సీట్లు రిపీట్ అవుతున్నాయి, 20 చిల్లర ఎంపీ సీట్లు వస్తాయి అన్నప్పుడు వెనక ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వెనకుండేటువంటి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఓకే. వాళ్ళు ఎందుకు ఆనందపడలేదు, వాళ్ళు ఎందుకు క్లాప్స్ కొట్టలేదు? జూన్ 9న విశాఖ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పింది బొత్స సత్యనారాయణ. సార్ జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని వీళ్ళు ఎందుకు ఇంత హిప్నోటిజం చేస్తున్నారంటే, హిప్నోటిజం వీళ్ళకేం కొత్త కాదు, చేతబడి వీళ్ళకేం కొత్త ఏం కాదు. ఓకే, జూన్ 9వ తారీఖు ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడే మనం డేలా పడిపోయినా, ఇప్పుడే మనం భయపడిపోయినా, ఇప్పుడే మనం తప్పుకున్నా, మనకు ఒక చిన్న అవకాశం ఉంది. కౌంటింగ్ అంటే ఎలక్షన్ ఓటింగ్ వేసేటప్పుడు ఏమీ చేయలేకపోయినారు. ఆ నియమ నిబంధనలు కావచ్చు, శివకారు కొట్టడం కావచ్చు, పిన్నెల రెడ్డి రావచ్చు, ఇవన్నీ అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ పట్టులో లేకుండా మొన్న జరిగిన 13వ తారీఖు ఎన్నికల్లో ఓట్లు అయితే పడిపోయినాయి. ఎవరికి వేయాలో తప్పకుండా వేసేయినారు, ఎవరికి ఇబ్బంది జరగలేదు. ప్రజలు పూర్తి మద్దతు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు ఓటింగ్ సిస్టమ్ తో వేస్తారు, దాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు ఉన్న చివరి అవకాశం ఏంటంటే కౌంటింగ్. జూన్ 4వ తారీఖు ఉదయం 7:30 గంటలకు స్టార్ట్ చేసే కౌంటింగ్ లో అక్కడ పెట్టగలిగిన ఏకైక సూచన ఏంటంటే ఏజెంట్లు. మనం ఇప్పటి నుంచే గెలవబోతున్నాం మందే అని ఈ అమాయకమైనటువంటి ఏజెంట్లు హిప్నోటిజం చేస్తే ఆ రోజు గెలవబోయేది మా ప్రభుత్వమే. కాబట్టి టీడీపీ వాళ్ళని కొట్టినా మన మీద కేసులు ఉండవు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం వీరులుగా మిగిలిపోతాము అని ఆ అమాయకమైనటువంటి కార్యవర్గ ఏజెంట్లని బలోపేతం చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా, సైకలాజికల్ ఎమోషనల్. ఇప్పుడు నువ్వు ఈమెయిల్ షట్ ఉన్నా ఆడ మొత్తం లెక్కింపు జరుగుతుందన్నా, నీ అమ్మ నుంచి కొట్టేశాడన్నా, వీడు కొట్టాడు ఆడు కొట్టాడు, పోలీసులు వచ్చి అడ్డు కొడితే ఇటు కొడితే ఈ మిషన్ కనబడితే అక్కడ దానివల్ల ఏమవుద్ది, బలంగా టీడీపీ పడినటువంటి ఓట్లు కావచ్చు, జనసేన ఓట్లు కావచ్చు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయిన ఓట్లు కావచ్చు, వాటిని ఏం చేస్తారంటే తర్వాత పగిలి 10 తిరిగి 10 కోర్టుకు పోవాల్సిందే. ఎన్నిసార్లు రీపోలింగ్లు పెడతావు? అంటే కట్టు భద్రత మీద జరిగినా కూడా దరిదాపుల్లో ఉండే ఏజెంట్ల సాక్షిగా తప్పు చేపిద్దామని వీళ్ళందరూ హిప్నోటిజం చేస్తున్నారు తప్ప ఇంకా ఏమి ఏడు బొచ్చు కూడా బీకేది లేదు. జూన్ 4వ తారీఖు ఏజెంట్లు అనే వ్యక్తుల్ని బలోపేతం చేయడానికి, అక్కడ ఏం జరిగినా వచ్చేది మన ప్రభుత్వాన్ని చెప్పడానికే ఎంత కథ నడిపిస్తున్నాడు. ఇది వాస్తవం 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 వాస్తవం. మీరు చెప్పినట్లు రేపు కూటమి ప్రభుత్వమే గనక ఏర్పడితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే గనక ముఖ్యమంత్రిగా ఉంటే, వైసీపీని ఈ స్థాయిలో తూర్పారబట్టినటువంటి ఆర్పీకి, టీడీపీని ఈ స్థాయిలో సేఫ్ గార్డ్ చేసుకున్నటువంటి ఆర్పీకి, జనసేనని గుండెల్లో పెట్టుకుని ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి ఆర్పీని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఏ పదవి ఇస్తారు? సార్ వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అరాచకం, ఎంత గోండా రాజకీయం, ఒక మాట్లాడితే ఎన్ని బూతులు తిడతారో, ఎన్ని దాడులు చేస్తారో తెలిసి కూడా రేపు ప్రభుత్వం వస్తుందో లేదో అని పక్కన పెట్టేస్తే ముందుగానే ఇంత థ్రెట్ అంటే ఇంత నాకు ప్రాణ హాని ఉందని తెలిసినా మాట్లాడగలిగినప్పుడు రేపు ఎప్పుడో వచ్చే పదవి కోసం నా భార్యని నేను తిట్టిస్తూ, నా భార్యని నగ్నంగా ఫోటోలు పెట్టిస్తూ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవుతూ అని చేపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఆ స్థాయిలో దిగజారిపోయారని పోతారని మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్ ఆర్పీ గారు. కానీ ఇంత కష్టపడుతున్నప్పుడు, ఇంత వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఇంత ప్రత్యర్థుల యొక్క తప్పులని వైఫల్యాలని తూర్పారబడుతున్నప్పుడు, ఏమీ లేకుండా, ఏ పదవి లేకుండా ఎలా గౌరవించుకోకపోతే మీ ఆవేశానికి అర్థం ఏంటి? మీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మాట్లాడడానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను కమెడియన్ని, నేను ఒక వ్యాపారస్తుడిని, నేను ఇది పాలిటిక్స్, నేను పొలిటీషియన్ అని ఫీల్ అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశే నేను తిరుమల చూసిన తర్వాత, కొన్ని చూసిన తర్వాత నేను హట్ అయ్యి మొత్తం ఇలానే ఉంటుంది అంటే, ప్రపంచం మొత్తం చూసి తిరుమల ఇలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుందని హట్ అయ్యి నేను మాట్లాడిన మాటల వల్ల నాకు ప్రాణహాని ఉండొచ్చు, మా ఆవిడికి పరువు తీసేసి ఉండొచ్చు, కాకపోవచ్చు. నేను ప్రభుత్వం వస్తే నేను అడగలిగింది ఒకటే, సార్ జగన్ ప్రభుత్వం అనేది ఓడిపోయిందని భయంతో వెళ్ళిపోయి కుటుంబాలతో స్వేచ్ఛగా బతికే వాళ్ళు కాదు, భయపడి రాష్ట్రాలు వెళ్ళిపోయేవాళ్ళు కూడా కాదు. కొంతమంది వెళ్ళిపోతారు, మొత్తం అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, జగన్మోహన్ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అడ్డంగా దాడులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వండి. ఈరోజు నిలబడి, ఈరోజు వాస్తవం మాట్లాడి, అంటే నన్నేమో వాళ్ళు అడగలేదు, నన్ను ఏ ప్రభుత్వం నన్ను వచ్చి నువ్వు మాట్లాడి ఆర్పి అనలేదు. నాకు నేరుగా మాట్లాడినా అది నా ప్రభుత్వాన్ని ఫీల్ అయ్యాను, నా కన్నతని ఫీల్ అయ్యాను. కాబట్టి మాకు రేపున్న రోజుల్లో ఈ యదవుల నుంచి,
ఈ కంత్రీకాలం నుంచి ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో ఉన్న చీటర్ల నుంచి మాకు ఒక సెక్యూరిటీ ఇవ్వమని కోరుకుంటాం. ఆ సెక్యూరిటీ మాకు గొప్ప పదం అంతే. రోజా గారి కన్నా కూడా నాగబాబు గారి మీద ఆర్పీకి చాలా ప్రేమ ఎక్కువ. అవును. రోజా గారి మీద ఉన్న గౌరవం ఉన్నమాట వాస్తవమే. అవును. అయినప్పటికీ నాగబాబు ఎగదోయటం వల్లే రోజాని కావాలని టార్గెట్ చేసుకుని ఆర్పీ మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శ ఉంది. నిజంగా నాగబాబు మిమ్మల్ని ఎగదోస్తేనే రోజాని టార్గెట్ చేశారా, లేకపోతే రోజా చేస్తున్నటువంటి తప్పులు నచ్చక మీరు ఆమె మీద ఫైర్ అయ్యారా? నాగబాబు గారు రెచ్చగొడితే రోజాని తిట్టించాలనుకుంటే రోజా ఈ రోజు నుంచే మొదలట్లేదు. రోజా 5 సంవత్సరాల నుంచి కూడా చిరంజీవి గారిని తిడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది, ఎదుటి వాళ్ళ దగ్గర కూడా తిట్టిస్తుంది. ఈ రోజు నేను రోజాని తిట్టడంలో ఓట్లు పడతాయని నేనేం అనుకోవట్లేదు. నేను తిట్టడంలో ఓట్లు వస్తాయని వాళ్ళకి తెలుసు. అంటే నేను తిట్టడం వల్ల అవతల మనిషి కూడా తిట్టించుకుంది అని అనిపించుకునేంత స్థాయిలో కూడా వాళ్ళు ఏమీ లేరు. నాకు స్వతహాగా నాగబాబు గారు అనే వ్యక్తితో నేను క్లోజ్ అయి ఉండొచ్చు, నాకు దగ్గర అనుబంధం ఉండొచ్చు తప్ప రాజకీయ చరిత్రలో నాగబాబు గారు చెప్తే తిట్టేద్దాం అంటే సరే జగన్మోహన్ రెడ్డి చెప్తే తిట్టేద్దాం అని వాళ్ళకుంటుందేమో. నాగబాబు గారు నాకు ఇప్పుడు నాగబాబు గారు ఏమన్నా నేను పదవిస్తాను తిట్టానన్నా నేను తిట్టే వ్యక్తిని కదా అంటే ఆయన తిట్టమని అండు. నాగబాబు గారు ఏమంటారు, అరే తప్పు కదరా మా అన్నేం చేశాడు అంటాడు తప్ప వీళ్ళలాగా నువ్వు వెళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తా, లేకపోతే నువ్వు చెన్నైకి వెళ్ళి 2 ఫ్లాట్లు కొనుక్కో, లేకపోతే ఇంకోటి చేసుకో అనే వ్యక్తిత్వం వాళ్ళది కాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎన్ని అరిసినాయో అవన్నీ ఆగిపోతాయి. ఇంకోటి రోజా చిన్న చితక ఆర్టిస్టులు అనింది, చిన్న బతుకులు అనింది, నాకు అప్పుడే కోపం వచ్చింది. నువ్వు నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? పిఠాపురంకి మీ జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేకపోతే చాలా మంది చిన్న ఆర్టిస్టులు మొత్తం అంతా కూడా వెళ్ళారు, స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. నో డౌట్ ఇట్, హ్యాపీ ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే సినిమా రంగం నుంచి ఒక స్టార్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వంతు పాత్ర మీరు పోషించారు. ఎందుకని మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా పిఠాపురం వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు? ఇక్కడ 2 ఉంటాయన్న. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు, స్వార్థపూర్తిగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే స్వార్థం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, విలువలు ఉన్న వ్యక్తి, అన్నీ వదులుకొని ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి సక్సెస్లో కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పే పదాల్లో వాళ్ళు ఉండాలని పాపం వాళ్ళు డబ్బుల కోసం పోయిన కాదు. రెండోది చాలా స్వచ్ఛందంగా ఆయన అంత కష్టపడుతున్నాడు మేము ఉండి తీరాలని అదే స్వార్థంతో వెళ్ళి ఉండాలి తప్ప వాళ్ళు అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకొకరు వెళ్ళి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఒకరి మద్దతు అవసరం అంటారా? అసలు అవసరం లేదు. ఆయన కూడా చరిష్మాతో పోల్చుకుంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ప్రజల్లో వచ్చినటువంటి రిసీవింగ్ భావంతో వర్మ గారు మద్దతు ఇచ్చారన్న. పాపం ఆయన అక్కడ మంచి కంటెస్టెంట్, ఇంతకుముందు కూడా మంచి మద్దతుదారుడు, మంచి వ్యక్తి. ఆయన ఇచ్చాడు. మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కలయికలో కూడా ఫస్ట్ ఒక కలయిక ఎంత ముద్దుగా ఉందంటే ఈ భారతదేశ గడ్డ మీద ఫస్ట్ ఎంతో కలయిక అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు. అంటే ఆయన కూడా ఇంకేదో అనుకో నాకు ఇన్ని సీట్లు కావాలన్నా కూడా ఈ కూటమి ఇంత ఇబ్బంది పడి ఉండేది. లేదు సార్ నాకు ఇన్ని ఇవ్వండి చాలు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వండి. రెండో పాయింట్, మీరు ఏం చెయ్యాలనుకుంటారు ఇచ్చేయండి, కానీ ప్రజలకి ఇప్పటి వరకు జరిగిన అవమానాలు కానీ అనుమానాలు కానీ ఇవన్నిటినీ కూడా పారద్రోలే విధంగా మీ పరిపాలన ఉంటుంది. అందులో నేను ఎలాగుంటాను, మనం బీజేపీ ఉంది కదా అని ఒక రాష్ట్రం కోసం ఆలోచించిన వ్యక్తి మధ్యలో ఉన్నాడు కాబట్టే ఈ కూటమి నిలబడింది. కానీ లేకపోతే ఈ కూటమి అల్లకల్లోలం అయిపోయి ఉండేది. దీనికి పవన్ కళ్యాణ్ గారి యొక్క పాదాల మీద పడి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇంకెవరినైతే రాజకీయంగా ఆలోచించేవాళ్ళు నాకు ఇన్ని సీట్లు కావాలా, మూర్ఖంగా ఇన్ని కావాలా అంటే గెలుస్తావా లేదా ఓడిపోతామని కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సీట్లు తీసుకుంటే మన ఇన్నే తీసుకుంటే మరి నా జనాలు ఏమనుకుంటారు, ఇన్ని సీట్లు పెట్టుకుంటేనే కదా నాకు పెద్ద పని కాదు. నా శక్తి తెలుసు, నా సామర్థ్యం తెలుసు, నా విలువలు తెలుసు. నాకు సీఎం పదం ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే నేను అనుకున్నది చేస్తాడనే రూపాన్ని ప్రతిరూపంగా మార్చి ఈరోజు జన సైనికులు, వీర మహిళలు, నేను నెల్లూరులో చూసా పాప ₹1 లేకపోయినా సొంత జెండాలు మోస్తూ సొంత అన్నం తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తుల చేత ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా కలయికతో ఈరోజు ఈ మద్దతులో పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం చాలా గొప్పది. ఇది ఎవరైనా దీన్ని హర్షించి తీరాల్సిందే. ఎవ్వరున్నా సరే పక్కన రెచ్చగొట్టే మాటలేని అది కాదు సార్, ఇది సార్, అసలు మీరేం చేసి సార్ అంటారు. ఆయన అట్లా కాదు, నా రేంజ్ ఇది, నా స్థాయి ఇది, పర్లేదు నేనే అన్న సీఎం అవుతాను, పర్లేదు అనుకున్నా. కాదు, ఇప్పుడు మనకు సమయం లేదు మిత్రమా,
ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే సమస్యల్ని పారద్రోలడం తప్ప ఇప్పుడు చంద్రబాబు గారు అయ్యారా, ఆర్పి అయ్యాడా, లేకపోతే పురంధరేశ్వర్ అయ్యారు కాదు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేటువంటి జూన్ 4న తేలుతుంది. జూన్ 4 తర్వాత మీరు అన్నట్లు కూటమి ప్రభుత్వం గనక మళ్ళీ ఫామ్ అయితే కూటమిని ఇంత మీద వేసుకొని తిరిగినందుకు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచుతుందో మేము కూడా చూద్దాం. కూటమి గెలిచినటువంటి తర్వాత ఒకవేళ వైసీపీ గెలిస్తే బలాబలాలపై గెలుపోటములపై మళ్ళీ విశ్లేషిద్దాం. ఇంత హెక్టిక్ టైంలో కూడా కొన్ని ఇంకా చెప్పాలంటే కాస్త ప్రాణాలకు తెగించి ఈ టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పురంధేశ్వర్ గారు. మీ కూటమి వల్ల, దేవుడి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వస్తుంది జూన్ 4వ తారీఖు. అందరూ బాగుంటారనే నేను ఇంత రిస్క్ అయినా, ఇంత ఇబ్బంది పడుతున్నా, నా కుటుంబం నా విధంగా తిడుతున్నా, ఒక అడుగు వేయడానికి కారణం మీరు రాకపోతే ఆంధ్రప్రదేశ్ చచ్చిపోతాను ఒక భయమే. మీరు గెలవాలి. జూన్ 4వ తర్వాత అందరూ కార్యకర్తలు, కార్యవర్గం గుండెల మీద చేసుకొని కూర్చోండి, పార్టీ చేసుకుందాం.